లూకాసు వార్త 5వ అధ్యాయం తీద్దాం. కొన్ని వచనాలు చదువుతూ మనము వాటిని స్వతంత్రించుకుందాం. బైబిల్లో నుంచి కొన్ని వచనాలు చదువుతూ మనం వాటిని స్వతంత్రించుకుందాం. ఈ మొట్టమొదటి ఆరాధన ఈ 2024వ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివార ఆరాధన. ఈ ఆరాధనలో మనం కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు చదువుతూ మనము వాటిని స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. 2023 వరకు మన ప్రేయర్ రిక్వెస్ట్లు, మన అభివృద్ధి, మన సమృద్ధి, వీటిని గురించిన ఆలోచనలు, అవి మనకిచ్చేటువంటి ఒత్తిడి, ఆ ఒత్తిడిలో ప్రార్థన, మన పరిస్థితులు, వ్యాధులు, రోగాలు, మన ఓటమి, మనం సాధించేవి, సాధించలేకపోయేవి, వాటి యొక్క తీవ్రత, వాటి యొక్క బలము, మన బలహీనత, ఇటువంటి వాటిని బట్టి మనము ప్రార్థించామేమో, మొరపెట్టామేమో. కానీ 2024లో నీవు అలా చేయబోవట్లేదు. ఎందుకంటే 2024లో నువ్వు వాక్యం ఇచ్చేటువంటి అవసరతను, వాక్యము నీకు చూపించే నీడ్ను, నీకేం కావాలి, దేవుని రాజ్య సంబంధిగా, దేవుని సంతానంగా నీకున్న నీడేంటో వాక్యంలో నుంచి నీకు తెలుసుకొని ఆ నీడ్ అనేటువంటి దాని కొరకు నువ్వు ఆశతో రిసీవ్ చేసుకునే వ్యక్తిగా ఉండబోతున్నావు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఏ ప్రార్థనలు అయితే మనం ఇన్ని రోజులు చేసామో, ఏ అవసరతల గురించి అయితే ఎదురు చూసామో, అవన్నీ నువ్వు ఎదురు చూడకుండానే క్లియర్ అయిపోయేటువంటి ఫార్ములా వాక్యము నీకు ఇచ్చే నీడ్ నీకు చూపిస్తుంది. ఇది నీకు కావాలి, ఇది నీ దగ్గర లేదు, ఇది తీసుకో. నువ్వు దేవుని రాజ్య సంబంధిగా ఇది నీకు ఉండాలి, ఇది నువ్వు తీసుకో. నువ్వు దేవుని సంతానంగా ఇది నీకు అవసరం, ఇది నీడు, నువ్వు తీసుకో అని నీకు స్పష్టంగా చెప్పేటువంటి, నీతో స్పష్టంగా మాట్లాడేటువంటి స్వరాన్ని వాక్యంలో నుంచి నువ్వు వినబోతున్నావు. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నువ్వు చేయగలిగినవి, నువ్వు చేయలేనివి, ఇవన్నీ కూడా నీకు నీడే, అవసరమే. దేవుడు కూడా వాటిని గురించి చింతించి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి నీ చింత యావత్తు ఆయన మోసి, నీవు సాధించాలి అనుకున్నది ఏదైతే సాధించలేకపోయావో వాటన్నిటినీ నీ పక్షముగా సాధించి, నీకు జయమిచ్చి, నీకు సమృద్ధినిచ్చి ఆయన సజీవుడిగా పరలోకంలో ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన జీవాధిపతిగా పరలోకంలో ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన యుగ యుగములకు సజీవుడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మొరపెట్టే ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి, నువ్వు కార్చే కన్నీటిని తుడుచుకుంటూ కూర్చోడానికి టిష్యూ పేపర్లను బండిల్స్ తెప్పించుకొని పెట్టుకొని ప్రతి ఒక్కరి కన్నీళ్ళు తుడచడానికి కాదు. ఆయన ఎందుకు సజీవుడుగా ఉన్నాడు యుగ యుగములకు వరకు అంటే, ఆయన ఏదైతే ఈ భూమి మీదకి వచ్చి చేశాడో అది కూడా నీవు నమ్మి స్వతంత్రించుకున్నట్లు ఆయన యుగ యుగంలో సజీవుగా ఉన్నాడు. ఆయన చేసినది సజీవంగా ఉంది. హల్లెలూయా. ఆయన జయించాడంటే ఆ జయం నీ కొరకు సజీవంగా ఉంది. ఆయన పరిశుద్ధుడుగా ఈ భూమి మీద జీవించాడు అంటే అదే పరిశుద్ధత, అదే నీతివంతమైన స్థితి నీ కొరకు జీవించి ఉంది. ఆయన ఐశ్వర్య ధనఘనతలు కలిగిన వాడైతే అదే నీ కొరకు సజీవంగా ఉంది. హల్లెలూయా. ఆయన జ్ఞానవంతుడుగా ఈ భూమి మీద జీవించాడు అంటే అదే జ్ఞానవంతమైన జీవితము ఈ భూమి మీద నీ కొరకు సజీవంగా ఉంది. నువ్వు నమ్మి స్వతంత్రించుకోవాలి. అందరు నిన్ను బుద్ధిలేనుడా, బుద్ధిహీనురాలా అని అంటూ ఉంటే నిజమే అని అనుకోవడానికి కాదు. నువ్వు యేసుక్రీస్తు ఈ భూమి మీద జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మతో నడిపించబడ్డాడు. కాబట్టి ఎవరు మనుషులు నిన్ను బుద్ధిహీనుడన్నా, బుద్ధిహీనురాలన్నా క్యాన్సిల్ చేసి, నేను యేసుక్రీస్తునందు దైవిక జ్ఞానము, దైవిక తెలివి కలిగినటువంటి వ్యక్తిగా నేనున్నాను అని నువ్వు నమ్మాలి, ప్రకటించాలి. ఎందుకంటే నువ్వు అలా స్వతంత్రించుకున్నట్లుగా, నమ్మి స్వతంత్రించుకున్నట్లుగా యేసుక్రీస్తు సజీవుడుగా నీ కొరకు పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయం చూద్దాం. అయితే 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతూ వస్తే అక్కడ పేతురు వలలను క్లీన్ చేసుకుంటున్నాడండి. ఒకసారి మనం పేతురు వైపు చూద్దాం. అందరు ఇక్కడే ఉన్నారండి. ఎవరి వైపు చూద్దాం? ఇక్కడ ఎవరు లేరండి, పీటర్ అనే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పేతురు వైపు చూద్దాం. బైబిల్ ఉన్న పేతురు వైపు చూద్దామండి. పేతురుని చూస్తే ఏం చేస్తున్నాడు పేతురు? చదువుదామండి.
5వ అధ్యాయం 1వ వచనం నుండి. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణిని ఎక్కి అతనిని అడిగి ఒక్క నిమిషం అండి, అందరిని అడుగుదాం. పేతురు, వాట్ హ్యాపెన్? ఏమైంది నీకు? ఏం లేదు, వలలు కడుక్కుంటున్నాను అని పేతురు అన్నాడండి. అడగండి పేతురు, ఎందుకు వలలు కడుక్కుంటున్నావు? ఏం లేదు, మురికి పట్టింటే కడుక్కుంటున్నాను అన్నాడండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, అందరికీ అన్ని విషయాలు నువ్వు చెప్పవులే కదా. పేతురు కూడా అంతే. ఎందుకు అలా ఉన్నావని అడిగితే పేతురు అంటాడు, ప్రాసెస్ అంతే. ఫిషర్మెన్స్ అట్లానే చేస్తారు, చేపలు పట్టే వాళ్ళు అలానే ఉంటారు. కానీ ఎవరి దగ్గర ఎలా ఉన్నా పేతురు యేసయ్య దగ్గరికి వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను వల వేసెను. ఉందండి బైబిల్లో? ఉందా? ఏముంది అంటే అందరూ చెప్పండి. పేతురు, యేసయ్య దగ్గర అయితే అన్నీ చెప్తావు కానీ నేను అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? నీ జీవితంలో యేసుక్రీస్తు ఎందుకు అవసరం? ఈ 2024లో యేసుక్రీస్తుని ఎందుకు అవసరం? ఈ 2024లో నువ్వు బైబిల్ చదవడం ఎందుకు అవసరం? ఈ 2024లో బైబిల్ నీకు చూపించే అవసరతను కోరుకోవడం ఎందుకు అవసరం అంటే, ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే, ఆయన వాక్యాన్ని నువ్వు సమీపిస్తే, ఆయన సన్నిధిని నువ్వు స్పర్శిస్తే అప్పుడు నువ్వు నిజంగా ఓపెన్ అవుతావు. నిజంగా నీ కష్టాన్ని ఓపెన్గా మాట్లాడగలుగుతావు, నీ వీక్నెస్ను మాట్లాడగలుగుతావు, నీ బలహీనతను మాట్లాడగలుగుతావు. అప్పుడు నీకు ఆయన యొద్ద పరిష్కారము దొరుకుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు సన్నిధి, యేసుక్రీస్తు ఆయన సహవాసము ఎందుకు నీకు అవసరము? ఈ సంవత్సరంలో నువ్వు రెగ్యులర్గా చర్చికి రావడం ఎందుకు అవసరం? ఈ సంవత్సరంలో ఆరాధన టైంలోనే నువ్వు ఉండడం ఎందుకు అవసరం? ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఈ యొక్క సర్వీస్లో నువ్వు ఉండడం ఎందుకు అవసరం? ప్రతి దినము నువ్వు వాక్యముతో నీ దినాన్ని ప్రారంభించడం ఎందుకు అవసరం? ఒకే ఒకటి, అదేంటంటే ఆయన సన్నిధి, ఆయన వాక్యం మాత్రమే నిన్ను ఓపెన్ చేస్తుంది. ఆయన వాక్యము, ఆయన సన్నిధి మాత్రమే నీకు పరిష్కారం ఇస్తుంది. 2023కు 2024కు ఏమి డిఫరెన్స్ ఉండదండి. కానీ నువ్వు దాన్ని డిఫరెంట్గా చేయాలి. నీవు దాన్ని ఇంకో రకంగా మార్చాలి. ఎలా మారుతుంది? ఎలా మార్చగలవు? ఎలా ఉంటుంది అంటే, నీవు తీసుకునే నిర్ణయము, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయము. అందుకనే ఈ వాక్యం చదివినప్పుడు నీకు అవసరత ఏంటో నీకు తెలియాలి. ఈ వాక్యం నీకు చూపించే అవసరత నీకు తెలియాలి. ఇప్పుడు మనం చదివాం లూకా సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుతూ వచ్చాం. 5 వచనాలు మనం చదివాం. ఈ 5 వచనాల్లో నీకేమర్థమైంది అంటే, పేతురు ఎక్కడ ఏ మాట ఎవరితో అనలేదు. తనలో ఉన్న బాధ, వేదన, దుఃఖం ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడలేదు. కానీ యేసయ్య చెప్పగానే, యేసయ్య ఎదుటికి రాగానే కాదు, మనం చూద్దాం 5వ అధ్యాయం 1వ వచనం నుండి. సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా
ఆయన గెన్నిసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఇలా యేసయ్య దోణిని కోరుకొని కొంచెం లోపలికి తోయి అని చెప్పి మరి బోధిస్తున్నప్పుడు పేతురు ఏం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాడంటే తనతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు పేతురు అంటున్నాడు, రాత్రంతా శ్రమపడ్డాం కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. జనరల్లీ మనం బైబిల్ ఎప్పుడు చదువుతామండి? అమావాస్య ఎప్పుడు చదువుతామండి బైబిల్, ఎందుకంటే సైతాన్లు బాగా బలంగా పనిచేస్తుంటాయి. ఫ్రైడే, ట్యూస్డే, ఆ 2 రోజులు చీకటి శక్తుల ప్రభావాలు బహుబలముగా మీ మీద పనిచేస్తుంటాయి. ఆ రోజు మాత్రమే మీరు బైబిల్ విపరీతంగా చదవాలి, మిగతా రోజుల్లో బైబిల్ ఎక్కడ పడేసినా నో ప్రాబ్లం. ఇలా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. బైబిల్ ఎప్పుడు చదవాలంటే అమావాస్యకి, పుణ్యానికి. బైబిల్ ఎప్పుడు చదవాలంటే సైతాన్లు శోధించినప్పుడు. బైబిల్ ఎప్పుడు చదవాలంటే దుఃఖంలో ఉన్నప్పుడు. కాదండి, అది ఒక అన్యులు చేసేటువంటి పని, అవిశ్వాసులు చేసే పని. కానీ నువ్వు క్రైస్తవునిగా నీవు దేవుని యొద్దకు వెళ్తున్న ప్రతిసారి, ఆయన వాక్యము చదువుతున్న ప్రతిసారి, ఆయనను స్తుతిస్తున్న ప్రతిసారి, ఆయనను ఆరాధించే ప్రతిసారి ఆయన నీ నీడేంటో నీకు తెలియజేస్తాడు. నీకున్న నీడు కాదు, నీకున్న అవసరత నిజంగా నీ అవసరత కాదు, నీకు కావాల్సినది ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. నీకు కావాల్సింది ఏంటో, ఈరోజు నీకున్న సమస్య, ఈరోజు నీకు పరిష్కారం కానిది, ఈరోజు నువ్వు ఓడిపోతున్నది నీ అవసరతగా నువ్వు భావించవచ్చు. కానీ యేసు క్రీస్తుకు మాత్రమే తెలుసు నీవు ఆయన రాజ్య సంబంధిగా నీ అవసరత, నీ నీడేంటో ఆయనకు మాత్రమే తెలుసు. అది ఆయన మాట్లాడినప్పుడు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించేటప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. అరే ఏంటా ఈ విషయాన్ని నేను ఆలోచించలేదు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు దోణిని లోతుగా నడిపి వల వేయమన్నాడో అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, రాత్రంతా కష్టపడ్డాను కానీ ఒక్క చేప దొరకలేదు. అయితే వెంటనే పేతురు ఇంకొక మాట కూడా పలికాడండి, అయినను నీ మాట చొప్పున వల వేయుదును. గ్లోరీ టు జీసస్. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. నీ మాట చొప్పున వల వేయుదును అన్నది నీ అవసరత. నీ మాట అని నువ్వు ప్రభువు మాట వినడము అన్నది నీ అవసరత. ఆయన స్వరం వినడము అన్నది నీ అవసరత. ప్రతి దానికి ప్రతి దినము అవసరమున్నా అవసరం లేకపోయినా ఆయన నీతో మాట్లాడే ప్రతి మాటను నువ్వు వినాలి అని అన్న ఆశ, తపన, ఇది నీ అవసరత ఈ సంవత్సరంలో. అది ఈ సంవత్సరం అనే కాదు, అసలు నీ బ్రతుకు కాలం అంతటికి అదే నీ అవసరత. అదే నీ అవసరతలన్నీ తీరుస్తుంది, అదే నీకు పరిష్కారాన్ని ఇస్తుంది. భ్రమలో ఉండొద్దు. అందరూ క్రైస్తవులు భ్రమలో ఉన్నట్టు, ఎవరో తల మీద చేసి ప్రవచిస్తేనే మన జీవితాలు బాగవుతాయి అన్న భ్రమలో ఉండొద్దు. ప్రవచనం అనేటువంటిది నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. ప్రవచనం అనేటువంటిది దేవుని ఉద్దేశం నీకు తెలియజేయబడేది. అది వేరే వాళ్ళ ద్వారానే ప్రవచించబడము అన్నది నీవు నమ్మొద్దు. దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. డిఎం అంటే డెలివరెన్స్ మినిస్టర్ కాదండి, డైరెక్ట్ మెసేజ్. డిఎం అంటే దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాడు. అది గ్రహించని రోజులకు ఎవరైనా నిన్ను, దేవుని స్వరాన్ని నీకు వినిపించాలి. ఎవరైనా నీ గురించి ప్రవచించాలి, ఎవరైనా నీ గురించి దర్శనం చెప్పాలి. కానీ క్రైస్తవ జీవితంలో వేరే వాళ్ళు మాట్లాడే పొజిషను దేవునికి ఇవ్వకూడదు. వేరే వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు, వేరే వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాలి. నాతో మాట్లాడట్లేదు, నాతో మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు అన్న స్థితి
నీవు ఈ సంవత్సరం కలిగి ఉండకూడదు. ఈ సంవత్సరము దేవుడు నీతో డైరెక్ట్గా అన్నీ మాట్లాడాలని ఇష్టపడుతున్న సంవత్సరంగా నువ్వు ఫీల్ అవ్వాలి, విశ్వసించాలి. ప్రభువా నాతో మాట్లాడు అని నువ్వు చెప్పగలగాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, అది నా నీడ్ అని నువ్వు చెప్పాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడాలి. అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నువ్వు చెప్పేది నాకు అర్థమైతేనే నేను ఆ ప్రకారం చేయడానికి వీలవుతుంది. పేతురుతో మాట్లాడావు, లోతుగా నడిపి వల వెయ్యి అన్నావు. అటువంటి విధంగా నేను వినాలి అనుదినము. సమస్య ఉన్నప్పుడే కాదు, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలి మనం. నువ్వు ప్రేమగా మాట్లాడుతుంటే నేను వినాలి. నీవు అవసరం బట్టి మాట్లాడుతుంటే నేను వినాలి. వినడం మాత్రము సమయం అనక అసమయం అనక నేను నిన్ను వినాలి. నువ్వు మాట్లాడుతుంటే వినాలి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. చాలామంది బిజీ అంటారు కదా. బిజీ అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, లేకుంటే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి, లేకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఏం చేస్తారు? నడుచుకుంటూ మాట్లాడతారని. కొంతమంది ఏం చేస్తారంటే బాత్రూంలో ఉంటే కూడా బయట కూర్చొని అది కంటిన్యూ చేస్తున్నా, అది లోపల నుంచి ఓకే, బయట నుంచి చెప్పు బయట నుంచి చెప్తుంటే లోపల నుంచి వింటూ ఉంటారండి. కిచెన్లోకి వెళ్తారు. ఇలాగా కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుంటే ఒక వ్యక్తి టీ పెడుతూ ఉంటే పక్కనే ఒక వ్యక్తి ఆ బండ మీద నేను జెస్సీ ఏదైనా చేస్తుంది అనుకోండి, నేను వెళ్ళిపోయి ఉంటుంది కదా కిచెన్ బండ, దాని మీద ఎక్కి కూర్చుంటాను. కూర్చొని చెప్పు అంటుంటాను. లేకపోతే నాకు తెలియకుండానే నేను ఫోన్లో మాట్లాడుతూ ఎవరికైనా చెప్తూ ఉంటే నేను వాళ్ళకు ప్రేయర్ చేస్తూ లీనమై ఉంటే జెస్సీ వీడియో తీసి తర్వాత చూపిస్తుంది. చూడు, నువ్వు అసలు ప్రేయర్ చేసేటప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావో నీకే తెలీదు, నువ్వేం చేస్తున్నావో నీకే తెలీదు. ఇదిగో మనం బిజీ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనకి ఇంట్రెస్ట్ లేదని అర్థం అండి. ఇంట్రెస్ట్ లేని వ్యక్తి బిజీ అంటాడు. ఆసక్తి లేనివాడు, ఇంట్రెస్ట్ లేనివాడు, మాట్లాడాలనే తపన లేనివాడు ఏమనంటే బిజీ అంటారండి. దేవుడు నువ్వు చేస్తున్న పనిలో నీకు సహకారి అయి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వాక్యము అంతటా ప్రకటించుచుండిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి. ఏం కారుడై? ప్రభు వారికి ఏమై ఉండి? బాగా ఆలోచించండి. వాళ్ళు అంతటా వెళ్ళి ఏం చెప్పారు? వారు అందరి మళ్ళీ సార్ చదువు 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వాక్యం ప్రకటించడం అనేది బిజీ కదా? హలో, వాక్యం ప్రకటించడం బిజీ కదా? చెప్పాలండి. నువ్వు బిజినెస్ చేయడం అనేది బిజీయా కదా? నువ్వు జాబ్ చేయడం అనేది బిజీ కదా? నువ్వు చదవడం అనేది బిజీనా కదా? కానీ ఇక్కడ ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఏ దినానికి కూడా ఒంటరివి కాదు. ఏ పని కూడా నువ్వు ఒంటరిగా చేయట్లేదు. నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఉద్యోగం చెయ్యి, బిజినెస్ చెయ్యి, సువార్త ప్రకటించు, ఏమన్నా చెయ్యి. యు ఆర్ నాట్ అలోన్ ఆన్ దిస్ ఎర్త్ వెన్ యు బోర్న్ అగైన్. నీవు తిరిగి జన్మించిన తర్వాత నువ్వెంత మాత్రము ఈ భూమి మీద ఒంటరివి కాదు. కారణం ఏంటంటే ప్రభువు సహకారుడు. అంటే ప్రభు నీతో ఉన్నాడు. హీ ఈజ్ వాకింగ్ విత్ యూ. ఆయన నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయన నీతో పాటు కూర్చొని ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన నిన్ను స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు బిజీ అనే మాట ఇంకెవరికైనా చెప్పు, ప్రభువుకు నువ్వు చెప్పలేవు. కారణం ఏంటో తెలుసా అండి? ఫిజికల్ అపియరెన్స్ ఉన్నటువంటి ఒక మానవునికి నేను బిజీ అని చెప్పొచ్చు, తప్పులేదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి నీ జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ లైఫే. కానీ యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు ఆయన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఆయన శరీరము, ఆయన రక్తము నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ఆత్మకు నువ్వు నివాస స్థానమై ఉన్నావు. ఆయన నుంచి నువ్వు వేరు అవ్వలేవు, నీ నుంచి ఆయన వేరు అవ్వలేడు. ఆయనకు నువ్వు బిజీ అని చెప్పడానికి లేదు.
2024లో ప్రభా నన్ను బిజీ చేయి ప్రభా అని అనడానికి లేదండి. దేవుని కొరకు నువ్వు బిజీ కాదు, బిజీ అవ్వలేవు. చాలాసార్లు టెన్షన్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేయలేము, బాగా వర్క్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేయలేము. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ప్రేయర్ చేయలేకపోవడం నిజమే, కానీ మాట్లాడడం అనేది ఈజీ కదా. మనం కొంతమందికి ప్రేయర్ చేయాలంటే ఒక సిస్టమ్ పెట్టుకొని ఉంటారండి. ప్రేయర్ చేయాలంటే ఒక సిస్టమ్. ఏంటో సిస్టమ్ తెలుసా అండి? స్నానం చేయకుండా ప్రేయర్ చేయరండి. ఏం చేయకుండా? స్నానం చేయకుండా. కొంతమందికి ఒక సిస్టమ్ ఉంటుందండి, బ్రష్ చేయకపోతే ప్రేయర్ రాదండి. కొంతమందికి ఇంకో సిస్టమ్ ఉంటుందండి, వేడి వేడి టీ, తాజ్మహల్ టీ తాగాలండి ప్రేయర్ రావాలంటే. సిస్టమ్ అది. అలా అలా క్రిస్టియన్ లైఫ్లో అలాంటి సైకాలజీలో పడిపోయి ఉంటారండి. అటువంటి వాళ్ళకి బిజీయే. ఈ మధ్యలో అస్సలు నా వల్ల అవ్వట్లేదు, ప్రేయర్ చేయడానికి నా వల్ల అవ్వట్లేదు. విన్నారా ఎప్పుడైనా? క్రిస్టియన్ లైఫ్లో వేరే వాళ్ళు మీతో చెప్తుండడము, మీరు వేరే వాళ్ళతో చెప్పడము తరచూ కలగట్లేదా? నేనైతే ఎప్పుడు వింటూనే ఉంటాను, రోజు వింటూనే ఉంటానండి. ఒకప్పుడు ఇప్పుడు అస్సలు దేవుడు బ్లెస్ చేశాడు, బిజీ అయిపోయాను, నా వల్ల కావట్లేదు ప్రేయర్ చేయడం అని. నీవు దేవునితో నేను బిజీ అని చెప్పే జీవితం నువ్వు చెప్పలేవు. ఎందుకు చెప్పలేవో తెలుసా అండి? ఆయనే ఊపిరి నీకు. ఎవరైనా నేను బిజీగా ఉన్నాను ఊపిరి పీల్చకుండా ఉన్నారా? ఇంకొక విషయం ఏంటంటే, ఆయన నీకు సహకారుడు. ఈ 2024 సంవత్సరము ఈ ఫెయిత్లో నువ్వు గ్రో అవ్వాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. చర్చి అలా గ్రో అవ్వాలని కోరుతున్నాను. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వేమైనా చేస్తూ ఉండు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈవెన్ నువ్వు సినిమా చూసుకుంటూ కూర్చో, ఛానల్ రాకపోతే ప్రభు నీకు తోడై ఉన్నాడు. బాగా మంచి సీరియల్ టెన్షన్లో నడుస్తుంది, సస్పెన్స్ థ్రిల్లర్, కరెంటు పోయింది, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కరెంట్ వచ్చును గాక. చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, అబ్బా ప్రభువుని నమ్మి సినిమాలు ఎలా చూస్తాం అనుకుంటాం. నువ్వు సినిమాలు చూస్తూనే ఉండు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అన్న ఫెయిత్లో నువ్వు మూవ్ అయితే నువ్వు సినిమాలు మానేస్తావు. ప్రభువే నీకు ఒక మూవీ అయిపోతాడు. యాక్షన్ మూవీ, లవ్ స్టోరీ అన్నీ. హల్లెలూయా. నేనైతే అట్లనే మానేశానండి సినిమాలు, సీరియళ్ళు చూడడం కూడా అలానే మానేశాను. మీరు ఎలా మానుకుంటారో మీ ఇష్టం. క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ సింపుల్ లైఫ్ అండి. ఈ 2024 సంవత్సరంలో నీవు ప్రభువు నీకు సహకారుడు, ప్రభువు నీకు సహకారుడు. ఈ వాక్యం అందుకనే నేను మొట్టమొదటినే చెప్పాను, నీ అవసరతను పక్కన పెట్టు. నీ అవసరతను పేపర్ మీద పెట్టి ఆ అవసరత గురించి ప్రార్థన చేయడం పక్కన పెట్టు. బైబిల్ అనే పేపర్లో, ఈ బైబిల్లో ఉన్నటువంటి పేపర్లలో నీ అవసరతలు రాయబడి ఉన్నాయి. వాటిని గుర్తుపట్టు. అది నీ అవసరత అయితే నువ్వు 1, 2, 3, 4 ప్రేయర్ రిక్వెస్ట్లు కాదు, అవి ఒకే ఒక మాటతో అన్నీ తీర్చబడతాయి. దేవుడు నీ నీడ్ అవ్వాలి, దేవుని సన్నిధి నీ నీడ్ అవ్వాలి. దేవుని వాక్యము రేమా వర్డ్ నీకు ఆ టైంకి 7 గంటలకు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, 7:30కు దేవుడు ఈ మాట నాతో మాట్లాడాడు, 9 గంటలకు దేవుడు ఈ మాట నాతో మాట్లాడాడు. కానీ మన క్రిస్టియన్ లైఫ్లో ఒక భ్రమలో మనం ఉంటాం. మనం మొరపెట్టినప్పుడు దేవుడు నాతో ఇది మాట్లాడాడు, ఖతం అయిపోయింది. ఎంతమంది ఇళ్ళలో మిక్సీ గ్రైండర్ ఉందండి? ఎంతమంది ఆ మిక్సీ గ్రైండర్లో దానికి ప్లగ్ పెట్టి స్విచ్ చేసి బటన్ నొక్కితేనే అని తిరుగుతుంది? అలా కాకుండా మధ్యరాత్రి అదంతకదే తిరిగింది అనుకోండి, మీరు ఇంట్లో ఉంటారా? మీరు వచ్చేటప్పుడు ఆ విండోలో 2 బ్యాగులు కనపడినాయా? ఎంతమంది కనపడ్డాయి? రాత్రంతా నైట్ 12 o'clockకి ఒక సహోదరుడు వచ్చి వేసిపోయాడండి. అది రాత్రంతా మెలుకొచ్చినప్పుడంతా దాని యూతలే మా అమ్మ పడుకుంటారండి. అది దబోల్మని పడిపోయి సౌండ్ వచ్చేస్తే అమ్మ ఎక్కడ కంగారు పడిపోతుంది అని రాత్రంతా ఒకటే టెన్షన్ అండి. గుర్తొచ్చినప్పుడంతా పడదులే అనుకుంటాను, మళ్ళీ మెలుకొచ్చేసరికి పడిపోయిందేమో, శబ్దం వచ్చిందేమో అనుకుంటాను, కానీ పడదులే అనుకుంటాను. మొత్తానికి తెల్లారిపోయి సండే ఆరాధనలోకి వచ్చేసామండి. బాగా గమనించండి, నీవు
దేవుడు ఎప్పుడు ఒకరితో ఒకరు సహకారిగా ఉన్నారు. ఇది విడదీయలేని బంధము. నువ్వేమన్నా చెయ్యి, భూమి మీద నువ్వేమన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఏ వర్క్ అన్నా చెయ్యి, ఏ చదువైనా చదువు, ఏ బిజినెస్ అయినా చెయ్యి, దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న బిజినెస్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చదువుతున్న చదువులో దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. నువ్వు అక్కడే దేవునికి కూడా సహకారిగా ఉండాలి. ఇది నీ నీడ్, ఇది నీ అవసరత. నువ్వు ఉన్న చోట నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీకున్న చోట దేవుడు నీకు సహకారుడుగా ఉన్నాడు. అదేవిధంగా ప్రభువా, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు, నన్ను ఎందుకు ఈ చదువు చదివిస్తున్నావు, నన్ను ఎందుకు ఈ ఉద్యోగం చేయిస్తున్నావు, నన్ను ఎందుకు ఈ బిజినెస్ చేయిస్తున్నావు, ఇక్కడ నేను ఏ విధంగా నీకు సహకారిగా ఉండొచ్చు, ఏ విధంగా నీ కొరకు జీవించవచ్చు, అది నీ అవసరత. ప్రభా, ఇక్కడ శాలరీ తక్కువ వస్తుంది ప్రభా, ప్రమోషన్లు రావట్లేదు ప్రభా, ఇది కాదు నీ అవసరతలు, ఇది కాదు నీ అవసరతలు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు నిన్ను తలగా ఉంచి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దాన్ని రీచ్ అవ్వాలనేది నీ అవసరత. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం మళ్ళొకసారి చూద్దాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి. ఒక నిమిషం అండి. వాక్యమంతటా ప్రకటించడం అనేది పనే కదా? చెప్పాలి, పనే కదా? వాక్యం అంతటా ప్రకటించడం పనే కదా? అది ఎవరికో ఒకరికి సంబంధించిందా, అందరికి సంబంధించిందా? నోరున్న ప్రతి ఒక్కరికి సంబంధించినది. మీ పక్కవాళ్ళు చెప్పండి, మాట్లాడతావా, మార్నింగ్ తిన్నావా, ఏం తిన్నావు, అడగండి, ఏం తిన్నారో అడగండి, చెప్పండి, ఏం తిన్నారో చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్కు నీ దగ్గర జవాబు ఉంది అంటే నువ్వు వాక్యాన్ని ప్రకటించే వ్యక్తివి. ఈ సంవత్సరము నీవు వాక్యాన్ని ప్రకటించాలి అన్నది నీ నీడ్ అవ్వాలి. ప్రభా, నేను నీ మాట పలకాలి ప్రభా, ఇది నీ నీడ్. ఇది వాక్యము నీకు నేర్పిస్తున్నటువంటి అవసరతలు. ఈ స్థితిలోకి సంఘము, రక్షింపబడిన వ్యక్తి అనుదినము ఈ పని చేయాలి. ఆల్రెడీ పేపర్ల మీద పేపర్లు నీ ప్రే రిక్వెస్ట్లు నింపేసి ఉండొచ్చు. డైరీల వెంట డైరీలు 1, 2, 3, 4, అది 1000, 2000కి వచ్చిండొచ్చు నీ అవసరతలన్నీ. కానీ ఒకే ఒక్క బైబుల్ నీకు ఇచ్చే నీడ్ను నీకు చూపిస్తే, ఆ నీడ్ ఇది నాకు కావాల ప్రభా అని అడిగితే ఆ వేలు ఉన్నటువంటి క్వశ్చన్లు అన్నిటికీ జవాబు వచ్చేస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఏముండాలి తెలుసా? 99%. 1% వదిలేద్దాం. 99% మీ పక్కన అడగండి. 99% సమస్యలు తీరాలంటే ఏముండాలి? సరే, ఇట్లా అడుగుతానండి. 99% సమస్యలకు కారణం ఏంటి? డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీకు తెలిసినది. మీరు ప్రార్థన అనొచ్చు, బైబిల్ అనొచ్చు, చర్చికి రావడం అనొచ్చు, అది లేనందుకే నేను దీవించబడట్లేదు అనొచ్చు, ఇంకొకటి, అది ఏదైనా మీరు అనొచ్చు. కానీ సంఘము రియలైజ్ అవ్వని ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువుకు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం వచ్చిందండి. కానీ యేసయ్య ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ అడుగుతున్నారు కదా, వీళ్ళతో ఎందుకు తలకాయ నొప్పి, నీకు నాకు కట్ అయిపో అన్నాడండి. పేతురు చూసి డబ్బులు ఎక్కడా అన్నాడండి. ఏమన్నాడు? ఎక్కడా? ట్యాక్స్ ఎట్లా పే చేయాలి, భలే చెప్పావు మన ఇద్దరికని, ఎక్కడా అన్నాడు. ఓ, నీకు తెలియదు కదా, పోయి గాలమే మొట్టమొదట ఆ గాలానికి ఏ చేప అయితే దొరుకుతుందో దాని నోరు తెరువు, దాంట్లో నాణ్యం ఉంది, అది తీసుకొచ్చి ట్యాక్స్ పే చేసేయి. ఇప్పుడు చెప్పండి, సమస్య తీరిందా లేదా? ఏమొచ్చి సమస్య తీరింది? చేప దొరకడం వలన, చేప ఆ గాలానికి దొరకడం వలన సమస్య తీరిందా, లేకపోతే చేప నోట్లో ఉన్న నాణ్యం సమస్యను తీర్చిందా? సమస్యను తీర్చడానికి ప్రభు ఇచ్చిన స్ట్రాటజీ ఓకే, కానీ సమస్య తీర్చింది డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటున్నారంటే అదేంటి? నాణ్యము, కరెన్సీ. మీ పక్క వాళ్ళతో చెప్పండి, 99% సమస్యలు నీ దగ్గర దేవుడిచ్చిన డబ్బు ఉంటే, దేవుడిచ్చినవి ఉంటే,
99% నీ జీవితంలో సమస్యలు పోయాయి. లేవు అంతే. ప్రతి ప్రాబ్లముకు, ప్రతి డిసీజ్కి, అది కూడా 99% డిసీజెస్కి రీజనే మనీ అండి. మనీ లేకపోయినా, మనీ ఉన్న వ్యాధులు ఖచ్చితంగా వస్తాయండి. మనీ లేకపోయినా, మనీ ఉన్న. అందుకనే దేవుడు క్రైస్తవునిగా నువ్వు మిక్కిలి సమృద్ధి అనుభవిస్తే నీ జీవితంలో హీలింగ్ ప్రేయర్కి అవసరమే లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను బహుగా ఫలింపచేయాలి అని కోరుకున్నాడు. ఎంత కోరుకున్నాడు? ఎంత ఫలింపజేయాలని కోరుకున్నాడు? ఎంత 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 కానీ మనము కొంచెం ఉంటే చాలులే, గర్వం వస్తుందేమో, సమృద్ధి ఉంటే దేవుని విడిచిపెడతానేమో. దేవుడిస్తే దేవుని విడిచిపెట్టవు. నువ్వు దేవుడు ఇచ్చే దేవుణ్ణి నువ్వు నేర్చుకున్నట్లయితే, దేవుని యొద్ద నుంచి నీ అవసరతలు, దేవుని వాక్యము నీకు చూపించిన అవసరతలను నువ్వు అడిగి తీసుకునేటువంటి స్థితిలో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టవు. ధనం వెంట నువ్వు పరిగెత్తావు, ఇంకొక దాని వెంట నువ్వు పరిగెత్తావు. కానీ నీ ప్రతి సమస్యకు పరిష్కారము, నీ అవసరాలు తీర్చబడడానికి ప్రతి దానికి పరిష్కారము దేవునికి బాగా తెలుసు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన నీ నీడైతే ఆయన నీ నీడ్స్ అన్నిటినీ ఆశ్చర్యకరంగా తీర్చి నిన్ను సమృద్ధిలో నిలబెట్టువాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. చాలాసార్లు మనం దేవుణ్ణి అడుగుతాం, దేవునికి చెప్తామండి, దేవుడా నువ్వు మొత్తం ఇచ్చావనుకో. బైబిల్లో చదివింటాం కదా మనం, ఏమని? ఎక్కువ ఇస్తే కడుపు నిండి నువ్వు వద్దుపో అంటామని, తక్కువ ఇస్తే ఎందుకు ప్రభువా నువ్వు తక్కువ ఇచ్చావని క్వశ్చన్ వేస్తాను. అందుకనే కొంచెం ఈ ప్రభువా చాలు, 24 గంటలు నిన్ను అడుక్కునేటట్టుగా నేను ఉండాలి ప్రభువా. కానీ దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆదికాండము 24వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటుందంటే, ఇట్లా పోతుంటాయండి. ఎట్లొచ్చి కుడివైపు నుంచి రావాలండి. వాస్తు ప్రకారం ఎడవైపు నుంచి రాకూడదు, కుడివైపు నుంచి వచ్చాలి. ఓకే, ఎప్పుడైనా ఎడమవైపు నుంచి వస్తే మంచిది కాదు, కుడివైపు నుంచి. క్రైస్తవులం మనం. మేము పక్క చూడండి, హలో వాస్తా, ఓకే ఓకే, ఇక్కడి నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోతుంటుందండి. అబ్బా శాలరీ పెరిగింది అనేసరికి ఇంకోటి పెరిగింటుందండి. దీన్ని నమ్మేస్తాం మనం, దీని గురించి కన్నీరు గార్చి మొరపెడతాం. కానీ దేవుని వాక్యము నీకొకటి చూపిస్తుంది. అది ఏంటంటే, దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇప్పుడు నీ నీడ్ ఏంటంటే, నీకు అవసరం ఉన్నది ఇవ్వు ప్రభా అని కోరుకోవడం కాదు. అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడిన స్థితి నువ్వు నాకు ఇచ్చావు ప్రభా, అది నేను జీవించాలి. ఎన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం ఎన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాముకు మనకున్న సంబంధం ఏంటి? అబ్రాహాముకు మనకు ఏం సంబంధం లేదండి, అబ్రహాముకు మనకు సంబంధం ఉంది. మీ పక్కన చూడండి, హలో అబ్రాహాముతో నీకేం పని లేదు. అబ్రాహాం అనగా ఒక వ్యక్తి యొక్క కుమారుడు అండి. అబ్రహాం అనగా దేవుని కుమారుడే. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు అబ్రహాము లేకుండా మన జీవితాల ఆశీర్వాదమే లేదండి. అబ్రహాము లేకుండా మనకు పరలోకమే లేదు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క దేవునికి. ఇప్పుడు అబ్రహాంను తీసి పడేసాం, మధ్యలో నచ్చలేదు నాకు అబ్రహాం, ఐ డోంట్ లైక్ అబ్రహాం, నేమ్ అసలు నాకు పడదు అసలు, అబ్రహాం నామమే నాకు నచ్చదు అనుకోండి, అసలు దేవుడు కూడా నీకు నచ్చనట్టే. కారణం ఏంటంటే ఆ పేరు సెలెక్ట్ చేసి పెట్టింది ఎవరు? దేవుడు అండి.
అందుకనే అబ్రాముకు నువ్వు వారసునివి కాదు, అబ్రహాము అన్న దేవుడిచ్చిన జీవితానికి నువ్వు వారసునివై ఉన్నావు. హల్లెలూయా. కాగా మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క ఉండి దేవునికి అంత పొజిషను. ప్రభువా, అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామా మరోసారి చదువు 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడదాం యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము, ఓ ఇస్సాకు, యాకోబు, నాకు చాలిన దేవుడా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు అవసరతలు ఉన్నాయా, ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? నెక్స్ట్ వీక్ నుంచి ఒక డైరీ పెట్టుకో, అది 20-24 డైరీగా ఉండాలి. రోజు అవసరతలు రాసుకుంటూ పో. కరెక్ట్గా 10 డేస్లో డైరీ అయిపోకపోతే అప్పుడు అడగండి. ఎస్, ఎవ్రీ డే న్యూ నీడ్ అనేది, కొత్త అవసరత అనేది నువ్వు చూస్తావు. ఎవ్రీ అవరు కొత్త నీడ్ అనేది నువ్వు చూస్తావు. కానీ నీకు బైబిల్ గ్రంథం ఇచ్చేటువంటి నీడ్ ఏంటా? నీడు ఆదికాండం 24వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదివాం. దేవుడు అబ్రహామును ఎన్ని విషయాల్లో, మరి నువ్వు ఆశీర్వదింపబడ్డావని నమ్మాలా, చూడాలా? నీ నమ్మకము చూసే రోజులోకి తీసుకెళ్ళాలా, లేకపోతే ఊక అనుకుంటూ ఉండాలా? చెప్పాలండి. నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. లోపల మాత్రం పిండేస్తుంటుందండి, బాధ, దుఃఖం పిండేస్తుంటుంది. కానీ బయటికి మాత్రం నేను నమ్ముతున్నాను. ఇలాంటి మామూలు జీవితము క్రైస్తవ జీవితమా, లేకపోతే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూసే క్రైస్తవ జీవితమా? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఎక్కువ రోజులు నువ్వు నమ్మవు. ఒక రోజు వస్తుంది నువ్వు నమ్ముతున్న దాని నిజ స్వరూపాన్ని చూస్తూ ఒకరోజు ఫిజికల్గా అందులో నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఒక రోజు కనపడకపోతే, 2 రోజులు కనపడితే, 3 రోజులు కనపడితే నువ్వు నమ్మేది మారకూడదు. ఈ భూమి మీద నువ్వు నమ్మే మనుషులు మారిపోవచ్చు, నీ నమ్మకం మారిపోవచ్చు. ఈ భూమి మీద నువ్వు నమ్మేటువంటి ఉద్యోగము అది మారిపోవచ్చు, అది పోవచ్చు, నువ్వు మారిపోవచ్చు. కానీ దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడో, నీకు వాగ్దానం ఇచ్చాడో, దాన్ని నువ్వు అనుదినము నెరవేర్పును చూస్తూ పోవాలి. అది లేనందుకు నీకు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా లేనివి ఉన్నట్టుగా చూడగలిగడమే విశ్వాసము. ఒక రోజుకి నువ్వు నిజంగా ఫిజికల్గా అపీరెన్స్ అయినా ఆల్రెడీ నేను చూసేది, ఆల్రెడీ నువ్వు చూసినదే, ఆల్రెడీ నువ్వు చూసినదే. ఒకసారి ఒక బ్రదర్ ఇలా వాళ్ళ చర్చిలో జరిగిన సంఘటన నాకు చెప్పాడని. ఆ సర్వీస్లో ఒక ప్రవక్త వచ్చాడంటాడు. వచ్చి ప్రేయర్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక భార్యాభర్తలకి పిల్లలు లేకపోతే ఆ భార్యాభర్తలకి పిలిచి, దేవుడు మీకు సంతానం ఇచ్చేశాడు, ఇచ్చేశాడు,
అని ప్రవచించి వెళ్ళిపోయాడంటండి. సరే అని చెప్పేసి భర్త ప్రేయర్ అయిపోయిన తర్వాత మరి భార్యను తీసుకొని వెళ్తూ ఉన్నాడంట. కొద్దిసేపటికి భార్య గమనించి, ఏంటండి మీరు ఇంటికి పోకుండా వేరే రూట్లో తీసుకెళ్తున్నారు? వెళ్ళిపోయాడంటండి. ఒక షాప్ ముందర ఆపాడంట. ఆ షాప్ ఏంటి అంటే ఫస్ట్ క్రై, ఫస్ట్ బార్న్. చిన్నపిల్లలకి పుట్టిన బేబీస్కి వరకు డెలివరీ అయిపోతారు కదా, డెలివరీ అయ్యే టయానికి కొన్ని నీడ్స్ ఉంటాయి. అటువంటి షాప్ దగ్గర తీసుకెళ్ళి ఆపాడంట. ఏంటండి ఇక్కడ తీసుకొచ్చి ఆపారు అని అంటే చెప్తున్నాడంట, దేవుడు మనకు సంతానం ఇచ్చేశాడు కదా, అందుకనే నేను విశ్వాసంతో నేను చూస్తున్నాను, నువ్వు 9th month ఇంకా నువ్వు డెలివరీ అయిపోతావు, ఇంకా ఈరోజే డెలివరీ అయిపోతావు అని నేను చూశాను. అందుకనే ఒక ఫోర్స్ అనేది నాలో పనిచేస్తుంది, నన్ను తోసుకొని షాప్ దగ్గర తీసుకొచ్చింది, పద వెళ్ళి కొందామని. ప్రభుకి స్తోత్రం. అదే మంత్రం ఆమె కన్సీవ్ అయిపోయిందంటే. హల్లెలూయా. సేమ్ మెథడ్ ఫాలో అవ్వద్దు. పిల్లలు కావాల్సి ఉంటే, డబ్బు కావాల్సి ఉంటే, ఉద్యోగం కావాల్సి ఉంటే సేమ్ మెథడ్ ఫాలో అవ్వద్దు. బట్ యు నీడ్ స్పెసిఫిక్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి వినాలి, దేవుడి నుంచి వినాలి, దేవుడి నుంచి వినాలి, దేవుడి నుంచి వినాలి. దేవుడి నుంచి వినాలి అన్నది నీ నీడ్ అనేది గుర్తుపెట్టుకో. అది నీకు తగ్గకూడదు. ఆ దాహము, ఆ మంట నీలో నుంచి ఎప్పుడూ కూడా తగ్గిపోకూడదు. పేతురుతో దేవుడు మాట్లాడాడు, యేసయ్య మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీ దోణి ఇవ్వు అన్నాడండి. పేతురు ఇచ్చేశాడు. లోతుకు నడుపు అన్నాడు, నడిపేశాడు. అందరికీ బోధించాడు. తర్వాత ఇదిగో ఈ దోణ తీసుకొని లోతుకు నడుపు అన్నాడు. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, రాత్రంతా కష్టపడ్డాను నేను, ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ ఆ డిప్రెషన్ ఏమో కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారము నేను చేస్తాను. వల వేశాడు. ఎన్ని చేపలు పడ్డాయి? ఎవరు 12 డజన్ చేపలు పడ్డాయండి. ఎన్ని చేపలు పడ్డాయి? ఎన్ని చేపలు పడ్డాయి? తప్పండి. మీరు చెప్పేది తప్పు. బైబిల్లో ఏం రాయబడింది చూద్దామండి. అందుకనే చాలాసార్లు బైబిల్లో ఏం రాయబడిందో పిన్ టు పిన్ అదే నేర్చుకొని క్లెయిమ్ చేయాలండి. చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. విస్తారమైనది అన్నమాట నిజమేనండి, కానీ విస్తారమైనది అన్నది ఒక్కొక్కసారి మనకు లైట్ అవుతుందండి. వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయంట. వలలు ఏమవ్వడానికి, వలలు ఏమైపోతాయంట? అంత సమృద్ధిగా చేపలు పడ్డాయంట. రాత్రంతా ఏం చేశాడు? రాత్రంతా కష్టపడితే ఎన్ని చేపలు దొరికినాయి? కుళ్ళిపోయినది, కుక్కిపోయినది, చచ్చిపోయినది కూడా దొరకలేదండి. మన బాధ అంతా అదే. ప్రభా ఏం చేసినా ఫెయిల్ అవుతున్నా ప్రభా. ప్రభుకు స్తోత్రం. నీ ఫెయిల్యూర్ అనేది నువ్వు చేయడంలో ఫెయిల్ అవ్వలేదు. నీ ఫెయిల్యూర్ అనేది నీ సక్సెస్ కాదు. నీ సక్సెస్ అనేది, నీ ఫెయిల్యూర్ అనేది నువ్వు సంపాదించే దాని మీద లేదు. నీ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే నువ్వు ఆయనను వినాలి, మామూలుగానే వినాలి, సాధారణంగా ఆయనను వింటూ ఉండాలి, సాధారణంగా ఆయనతో సహవాసం చేయాలి. మామూలుగా రోజు అలవాటు చొప్పున దానియేలు తన అలవాటు చొప్పున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడంటండి. హల్లెలూయా. ఆ అలవాటు కాస్త తనకు మరణకరమైన పరిస్థితి వస్తుంది. ఆ రోజు కనుక ప్రార్థన చేస్తే, ఆ రోజు కనుక దేవునికి మొరపెడితే, రాజుకు తప్ప దానియేలు ఇంకా ఎవరికి మొరపెట్టినా, ఎవరికి ప్రార్థన చేసినా దానియేలు మీదికి కత్తి వస్తుంది, మెడ మీదికి. కానీ అలవాటైపోయింది. మీ పక్కన చెప్పండి, అలవాటైపోయింది. డాక్టర్ బిర్యానీ తినొద్దన్నాడు, అలవాటైపోయింది. డాక్టర్ చక్కెర వాడొద్దన్నాడు, అలవాటైపోయింది. డాక్టరు అర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ ఏమన్నాడు,
అర్లీ మార్నింగ్ కాదు, ఈవినింగ్ లేయడం అలవాటు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దానియేలు ఏం అలవాటు పడ్డాడంటే, చచ్చామా బతికామా, డబ్బులు ఉన్నాయా లేదా, మంచి పేరుందా అవమానం ఉందా, సంబంధం లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. పోగాడేదన్ పాట పాడి పేను తుఫాన్ పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా ఓ మంచివాడా, మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం. ఓ తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. ఓ తొట్టిల్లనియాలేదు, తోడుండి నడిపించావు. పోగాడేద పాట పాడి పేను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా. తండ్రి దేవా గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా. పాడదాం అందరం చప్పట్లు కొడుతూ. తండ్రి దేవా గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, తండ్రి దేవా గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా. ప్రార్థన విన్నావై. హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ప్రార్థన విన్నావయ్యా, విజయం. హల్లెలూయా. నేను చదువుకునేటప్పుడు మీరు కూడా ఉన్నారు కదండి. చాలామంది పొరపాటున ఒక 20 years వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ దగ్గర అసలు మనం చదువుకునేటప్పుడు అన్నం అంటే బీపీ రైజ్ అయిపోతుంది వాళ్ళకు. నీ వయసు ఏంది, నీ కథ ఏంది, మాతో కలుపుతావేంది అన్నట్టు. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, నేను చదువుకునేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఎవరో తయారు చేసేవాళ్ళండి. ఈవెన్ నేను చదువుకునేటువంటి టెక్స్ట్ బుక్లో నుండి క్వశ్చన్స్ను కూడా ఎవరో నాకు చెప్పేవాళ్ళు. దానికి నేను ఆన్సర్ రాయాలి. కానీ ఈ కాలము లెసన్ చదివి క్వశ్చన్స్ ఎవరు తయారు చేయాలి, ఆన్సర్ ఇంకా ఎవరు చేయాలి? ఇప్పుడు చెప్పండి, నేను టీచర్లు ఎందుకు? చాలాసార్లు మనకు అంటే నేను అనుకుంటాను స్కూల్ పోవడం ఎందుకు అనుకుంటాను. కానీ టీచర్ ఎందుకు అంటే, నీ జీవితంలో క్వశ్చను ఆన్సరు రెండు అర్థమవుతాయి. నీకు క్వశ్చను ఆన్సర్ రెండు అర్థమైతే నువ్వు టీచర్ అవుతావు. నీకు లైఫ్లో నీకు సమస్య సొల్యూషన్ రెండు నీకు అర్థమయ్యే వ్యక్తిగా ఉంటే నువ్వు లీడరు, మాస్టర్. యూఆర్ మాస్టర్ ఓవర్ ఎనీ సబ్జెక్ట్. అంతే. నువ్వు అక్కడ క్వశ్చన్ తెలియాలి, ఆన్సర్ తెలియాలి. మీ పక్కన చెప్పండి, క్వశ్చన్ తెలుసా? కొంచెం కొంతమంది క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చనే అర్థం కాదని నీకు ఆన్సర్ ఏం రాస్తాం మనం. నేను చాలా క్వశ్చన్లు ఉండేవండి. నాకు చాలా చాలా కోపం వచ్చేది. అసలు ఈ సబ్జెక్ట్ ఎవరు తయారు చేశారు,
అసలు బుద్ధుని చేశారా, రాత్రి నిద్రమబ్బులో చేశారా, ఈ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలేదు. కానీ అందరూ పేపర్ మీద రాసుకుంటూ పోయేవాళ్ళు. నేను ఒక్క లైన్ రాయడానికి నాకు అర్థమే కాదు. క్వశ్చన్ అర్థమైతే కదండి ఆన్సర్ రాసేది. దేవుడు నీవు సమస్యనెరిగి పరిష్కారం లేని దాని కొరకు మొరపెట్టే స్థితిలో నుంచి సమస్య నీకు తెలిసి పరిష్కారం నీకు తెలిసే స్థితిలోకి తీసుకురావడానికి ఈ సంవత్సరము నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ 2024లో నువ్వు సమస్యను ఎదుర్కొని జయించలేక ఓడిపోయి, కృంగిపోయి, నలిగిపోయి, నాశనం అయిపోయి అన్న దాని కొరకు కాదు. నీకు సమస్య, దాన్ని సృష్టించేవాడు అర్థమయ్యి అసలు వానికి ఎత్తు అయితే వానికి పై ఎత్తు ఎలా వేయాలో, వాని స్కీమ్స్ ఎలా కనుక్కొని వానిని ఎలా చెదరగొట్టాలో నీకు పరిశుద్ధాత్ముడు బోధించడానికి నీ అవసరతలు మార్చివేసి ఉన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు సమస్యను తెలుసుకోవడం కాదు, బైబిల్లో నీకు సమస్య ఏముంది అని చూపిస్తున్నప్పుడు ఇది నా సమస్య, ఇది తీర్చబడాలి, ఇది నా అవసరత, ఇది నాకు కావాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. పేతురు రాత్రంతా కష్టపడితే ఏం దొరకలేదు. 23 కష్టపడితే మనకేం దొరకలేదు. చెప్పకండి. ప్రతి ఒక్కరికి ఒకటి కాదు, ఎక్కడో చోట ఏదో ఒకటి దొరకకుండా ఉంటుందండి. కానీ నువ్వు నీకు కావాల్సిన క్వాంటిటీలో, నీకు కావాల్సిన విధానములో ఏదైనా నీకు దొరకాలని నువ్వు ప్రయాసపడుతుంటే నీకు ఒక రిక్వెస్ట్, ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ నీకు కలుగుతుంది. అదేంటంటే, ప్రభా, ఐ డోంట్ వాంట్ లిటిల్, ఐ వాంట్ అబండెన్స్. నాకు సమృద్ధి కావాలి, కొంచెం కాదు. రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా దొరకని వ్యక్తికి 24 hours గడిచే లోపల ఎంత 24 మళ్ళీ నైట్ అయిందా? రాత్రంతా కష్టపడితే పేతురు ఒక చేప కూడా దొరకలేదు. మళ్ళీ రాత్రికి చేపలు పడ్డాయా లేకపోతే పగలే చేపలు పడ్డాయా? చెప్పాలండి, చెప్పండి. 24 గంటల లోపల ఒక్క చేప చూడని వ్యక్తికి వలలు పిగిలిపోయని చేపలు చూశారు. ఎన్ని గంటలు అంటే మనం అడగొచ్చా, ప్రభా దీన్ని 24 గంటల లోపల సాల్వ్ చేయి, దీన్ని 24 గంటల లోపల 24 గంటల లోపల సమృద్ధి కావాలి నాకు, అడగొచ్చా? సంవత్సరాలు వేచి ఉండాలా? ఇక్కడ చేసావు కదా ప్రభా, నా జీవితంలో కూడా చెయ్యి ప్రభా అని అడగొచ్చా? అడిగితే దేవుడు ఏమంటాడు? 2 దూతలు 2 కర్రలు పట్టుకొని తల మీద ఒకరు కొడతారు. చాలామంది దేవుణ్ణి అలా అడగాలంటే, అమ్మా అపచారం, 24 hours ఆయన ఇష్టంలే, ఆయన ఇష్టం ఓకే, కానీ అడిగితే తప్ప, ఎక్స్పెక్ట్ చేస్తే తప్ప. ఇక్కడ రాయబడింది కదా, ఇక్కడ చేసిన వాడినే కదా మనం అడిగేది కాదా? అదేమన్నా డ్రామానా? యేసుప్రభు ఏమన్నా కథ రాశాడా? ఇదేమన్నా సాహిత్యమా? ఏదన్నా కవిత్వమా? ఇదేమన్నా జరిగిన విషయమా, జరగని విషయమా, జరగాల్సిన విషయమా? ఏదో అలా కథ, అలాగా రాత్రి నిద్ర పట్టకపోతే అలాగా అనుకుంటూ ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని దేవుడు అనుకుంటే అలా జరిగిందా? నిజంగా జరిగిందా? నిజం ఆయన చేయగలిగిన వాడు అని నువ్వు నమ్మితే అడిగితే తప్పేముంది? అడిగితే నీకు తప్పేముంది? ఇక్కడ జరిగింది కదా. ఒకవేళ జరగలేదనుకో 2 రోజులు అడుగు, తప్పేముంది? ప్రభా 48 hours ఓకేనా, ప్లీజ్ ప్రభా ప్లీజ్, ఇలా మనము చేస్తామని. కానీ 24 hours అడగాలి. ప్రభా ఆ 24 hours వదిలేశాను, కానీ 24 hours దేవుడు సమర్థుడు. ఆయన 24 గంటల్లో పరిష్కారం చేయగలడు, ఒక్క క్షణంలో చేయగలడు. ఇవన్నీ కూడా నువ్వు బైబిల్లో చదువుతున్నప్పుడే నీకు అర్థమవుతుంది, ఆ సీజన్ నీకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చబడింది? 1 year 100 years అర్థం కాలేదు. 1000 సంవత్సరాలు ఉంది. ఎక్కడ రాయబడింది అది? ఆదికాండంలో చూద్దాం ఒకసారి. చదువు 4 చదువు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. తర్వాత
లోతు అతనితో కూడా వెళ్ళెను. 3వ వచనం చదువుదామండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, తర్వాత యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. తర్వాత లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. అందరు చెప్పండి. 75 అంటే 75 అండి. 75 ఎన్నో ఎంత ఏజ్లో ఇస్సాకు పుట్టాడు చెప్పాలండి? 100 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు? మధ్యలో సొంత సాటిస్ఫాక్షన్ కొరకు ఇష్మాయిల్ వచ్చాడండి కదా. కానీ దేవుడు సాటిస్ఫై అవ్వలేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, మధ్యలో నువ్వు ఎన్నో సాటిస్ఫాక్షన్లు వెతుక్కుంటావు కదా, షార్ట్ కట్లు వెతుక్కుంటావు. దేవుడు ఇవ్వకపోతే ఆలస్యం చేస్తే ఎలా నా పరిస్థితి అని నీ ఓన్గా నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది, ప్రభువా నువ్వు ఇచ్చేంత వరకు నేనేం చేయకూడదు, నువ్వు ఇచ్చేంత వరకు ఓర్పుతో సహనంతో ఉండడానికి నాకు నేర్పించు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నీ టైం వచ్చేంత వరకు, నీ సీజన్ వచ్చేంత వరకు నేను ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. అబ్రాహాము చేసినట్లుగా నేను చేయకూడదు, నేను తొందరపడకూడదు, నేను తప్పు చేయకూడదు. నిన్ను తృప్తిపరిచే వ్యక్తిగా నేను ఎప్పుడు ఉండాలి. నీ టైమింగ్ను మెయింటైన్ చేయడం నాకు రావాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అట్లని అందరి జీవితాల్లో 25 సంవత్సరాలు ఉండదండి. అందరి జీవితంలో 25 సంవత్సరాలు వేచి ఉండాల్సిందే నువ్వు అని అనొద్దు. ఎందుకంటే దేవుడు ప్రతి దానికి సీజన్ ఏర్పాటు చేశాడు నీ జీవితంలో. నువ్వు కోరుకోవాలి. ఎంత క్విక్గా అయితే అంత త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు కోరుకోవాలి. క్రీస్తు నందు నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి అన్నప్పుడు నువ్వు క్రీస్తులోనికి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం ఎన్ని రోజులకు రావాలి? ఆశీర్వాదం అంటే మన ఇంటి పక్కన ఉన్న ఆశీర్వాదం కాదండి. ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్. ఆశీర్వాదం అంటే మన ఇంటి పక్కన క్రైస్తవ సహోదరుడు, ఆయన పేరు ఆశీర్వాదం. ఆయన రావడానికి ఎంత టైం పడుతుందని కాదండి. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది యేసుక్రీస్తుని ధరించుకున్న తర్వాత నీవు ఆల్రెడీ అందులోనే ఉన్నావు. యేసుక్రీస్తునందు నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. యేసుక్రీస్తులో నీవు ఆశీర్వాదంలో ఉన్న వ్యక్తివి. అది నీతో ఉంది, నువ్వు దాంతో ఉన్నావు. ఎంత క్విక్గా జరగాలో అంత క్విక్గా జరగాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఈ 2024లో మీరు ఎంత ఆశీర్వదింపబడాలని కోరుకోవాలి? దేన్ని బట్టి కోరుకుంటారండి? దేవుడు నువ్వు ఎట్లా పడితే అట్లా నువ్వు కోరుకుంటే నేను ఇవ్వను పో అన్నాడు అనుకోండి. లేదు ప్రభా, రాత్రంతా కష్టపడ్డాడు కదా పేతురు, నీకు తెలీదా ప్రభా? నీకు తెలుసు కదా, రాత్రంతా కష్టపడ్డాడు, ఒక చెప్పు కూడా పడలేదు. కానీ ఉదయమే నువ్వు దోణి తీసుకున్నావా, దోణిలోకి వెళ్ళావా, కొంచెం లోపలికి వెళ్ళావా, అక్కడి నుంచి ప్రీచింగ్ చేసావా. నీ ప్రీచింగ్ అయిపోయిన తర్వాత, బెనడిక్షన్ అంతా అయిపోయిన తర్వాత పేతురుకు దోణి ఇచ్చేసి నువ్వు లోతుకు నడిపి వలయ్యి అన్నావు. అప్పుడు వలలు పిగిలిపోయేంత చేపలు పడ్డాయి కదా. సేమ్ అదే కావాలి ప్రభా, నాకు ప్లీజ్ కొంచెం తగ్గకూడదు ప్రభా, పెరగాలి తప్ప తగ్గకూడదు. ఈరోజు అవ్వలేదు, రేపు కూడా సేమ్. థర్డ్ డే అవ్వలేదు, 4th డే కూడా సేమ్. 4th డే కూడా అవ్వలేదు, 5th డే సేమ్. డేస్ మారొచ్చేమో కానీ నీ డిజైర్ మాత్రము వలలు పిగిలిపోయేంత చేపలు పడడము అన్న డిజైర్ మాత్రం నీళ్ళు తగ్గకూడదు. పెరుగుతూ పోవాలి. పరిశుద్ధాత్ముడే దాన్ని పెంచుతూ పోతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే ఆ తీవ్రతను అధికం చేస్తూ పోతాడు. నువ్వు ప్రారంభిస్తే ఆయన దాన్ని క్యాచ్ చేస్తాడు. నువ్వు కావాలి అని కోరుకుంటే పరిశుద్ధాత్ముడు ఇంకా మంట పుట్టిస్తాడు, ఇంకా తీవ్రతరం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. చేపలంటే మీ పక్కలు చెప్పండి, చేపలంటే డాలర్సు.
రూపీసు. అవునా కదండి? చేపలు పట్టుకుని పోయి ఏం చేస్తారు వాళ్ళు? అమెరికాలో అయితే డాలర్స్ తెచ్చుకుంటారండి, ఇండియాలో అయితే రూపీస్ తెచ్చుకుంటారు. ఇంకా ఏ దేశానికి వెళ్ళి అమ్ముకున్నా ఆ దేశం యొక్క కరెన్సీ వస్తుంది. అంటే నీవు, అది ఒకటి. రెండవది, నీవు విస్తారంగా దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. ఈ 2024లో కోరుకుందామని, ప్రభువా నీ కొరకు అన్యజనులు అన్న అర్పణను నేను అర్పించాలి. ఎవరిని? అబ్రహాము, పీటరు, ఎస్తేరు, ఇంకా రెబ్కా, ఇంకా ఆడము, ఫిలిప్సు. వీళ్ళని రక్షించకండి, ఆల్రెడీ వాళ్ళు రక్షింపబడి ఉంటారు. ఈ చర్చి నుంచి ఆ చర్చికి పోయి, ఆ చర్చి నుంచి ఈ చర్చికి వస్తే వాళ్ళకి ఈ చర్చి మారే అంటారు కానీ ఏం ఉపయోగం లేదండి. దేవునికి కావాల్సింది అన్యజనులు అన్న అర్పణ. దేవునికి కావాల్సినది ఏంటో తెలుసా అండి? ఆయనకు ఆహారమై ఉన్నదండి. అన్యజనులు అనే అర్పణ. చీకట్లో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారు, యేసుక్రీస్తును ఎరగని వారు, యేసుక్రీస్తుని ఎరిగి కూడా పాడైపోయి ఉంటారండి. యేసుక్రీస్తుని నమ్మలేని వ్యక్తులు, యేసుక్రీస్తులో నిలబడలేని వ్యక్తులు, ఏదో ఒక కారణం చేత, పరిస్థితుల చేత కొట్టబడి బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళను తిరిగి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి. హల్లెలూయా. అది మన ప్రార్థన అవసరత. ప్రభా, మా అమ్మ, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నానండి, మా అమ్మ ఒక బర్నింగ్ బుష్ మాదిరి ఉంటుంది. ఎప్పుడు పొరపాటున ఎవరు వచ్చి మా అమ్మని తగులుకున్నా, ఎవరన్నా వచ్చి మా అమ్మతో మాట్లాడినా, మా అమ్మ వెళ్ళి ఎవరితోన్నా మాట్లాడినా మండిపోవడమే. వేడివేడి అన్నం చేసి పెట్టి భిక్షగాళ్ళకు కూడా సువార్త చెప్పేదండి. ఎవరు దొరకకపోతే రోజు ఒకరికన్నా సువార్త చెప్పాలి నేను. మీరు అనుకోవచ్చు చాలా ఫ్రీడమ్ ఉంటుంది, అందుకనే ఇలా ప్రార్థన చేస్తారు, మాకెక్కడ ఉంది ఫ్రీడమ్ అని. నో. మేమున్న వీధిలో మేము ఒక హిందూ కుటుంబం అండి, ఒక హిందూ కుటుంబం. అలా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సువార్త ప్రకటించగలుగుతారా? అంత ఈజీనా? కానీ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏ దేవునితో అయితే నిత్యము సహవాసం కలిగి ఉంటుందో, నిత్యము ప్రార్థన ద్వారా సమయం దొరికింది, సమయం దొరకదు. కానీ అలాంటి జీల్ కలిగి పరిశుద్ధాత్ముడు ఆమెలో ఆ తీవ్రత పెట్టాడు. నేనే విసుక్కునేవానండి, ఏ అవసరం ఎందుకు అని నేనే చాలాసార్లు అన్న రోజులు ఉన్నాయండి, విసుక్కున్న రోజులు ఉన్నాయి. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరన్నా ఏమనని, కొట్టని, చంపని, రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరు డబ్బులు ఇచ్చి, ఎవరు ఆమెకు నేర్పించి నువ్వు రోజు సువార్త చెప్పేటట్టు ప్రేయర్ చేసుకో, అటువంటివి ఏమీ లేవు. తాను ప్రభువుతో కలిగి ఉన్న సహవాసం, మా అమ్మ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా అండి? భర్త భార్య గురించి, అనారోగ్యంతో ఉన్న భర్త గురించి భార్య ప్రేయర్ రిక్వెస్ట్ ఏముంటో చెప్పండి? ఆరోగ్యం బాగా కావాలని. ఒక సేవకుడు వచ్చి మా నాన్న గురించి హాస్పిటల్లో, యశోద హాస్పిటల్ మలక్పేటలో ఉంటే, ఒక సేవకుడికి వచ్చి ఎస్ నామలో స్వస్థత కలుగును గాక రాబాక షబాబాబా అని బాగా ప్రార్థన చేశాడండి. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను, ఆయన కూడా చాలా ఫీల్ అయ్యాడు. చాలా అద్భుతం జరుగుతుంది నమ్మి బయటకు వచ్చాం. మా అమ్మ వెంట వస్తూ నా భర్త స్వస్థత కంటే నా భర్త రక్షణ ఇంపార్టెంట్, మీరు స్వస్థత గురించి చేశారు కానీ రక్షణ గురించి చేయలేదని క్వశ్చన్ చేసిందండి. నా భర్త ఉంటే ఈడుంటాడు, లేకుంటే పోతాడు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా భర్త పరలోకానికి పోవాలి. ఆ ప్రార్థన చేయలేదు నువ్వు. ఆ ప్రార్థన చేయండి. ఈ భూమి మీద ఎన్నో రోజులు ఉండం, కానీ ఉన్నన్ని రోజులు ప్రభుతో ఉండాలి. ఇక్కడ వెళ్తే ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఆయన గడగడ వణికిపోయాడు. చాలా పెద్ద అనాయింటెడ్ సేవకుడు అండి ఆయన. ఏంటి మీ మదరు మామూలు ఫెయిత్ కాదు అసలు, ఏంటి ఆ ఫెయిత్ ఏంటి అసలు అని అదిరిపోయాడండి ఆయన. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలుసా అండి? ఇటువంటి ఆలోచనలు, ఇటువంటివన్నీ మా అమ్మ ఎక్కడ బైబిల్ కాలేజ్ చదవలేదు, లేకపోతే ఎవాంజలిజం, సువార్త ప్రకటించడం అనేది మనకు ఊపిరి, ఇటువంటి బోధలు ఏమీ లేదు. ఆమె ప్రభువును ప్రేమిస్తూ, ప్రభు వాక్యం చదువుతూ, ఆ వాక్యమే, ఆ ఆత్మనే ఆమెకు ఆ డిజైర్ను కలగజేశాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. జెస్సీ పెళ్లి కాకముందు
గ్రౌండ్లలో ప్రేయర్ వాక్స్ చేసి ఫస్ట్ తిరిగి పెద్ద గ్రౌండ్లలో ఒక 2-3 కలిసి సువార్త కొరకు ముందు ప్రేయర్ వాక్ అనేది చేస్తూ ఒక చోట కూర్చొని ఎవరైతే ఉంటారో వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళను రక్షణలోకి నడిపించేవాళ్ళు. ఒకసారి జైలు మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఒక శిక్ష పడినటువంటి వ్యక్తికి సువార్త అందిస్తే ఆ వ్యక్తి యేసుప్రభువును యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో నుంచి ఆ కేసు కొట్టివేయబడి అతను రక్షింపబడి బయటకు వచ్చి ఈరోజు సువార్త పని చేస్తూ ఉన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ అలా చేయాలి అన్నది? నిజంగా జెస్సీకున్న జ్ఞానానికి ఏ సాఫ్ట్వేర్ సైడో లేకపోతే ఏ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తే ఆ రోజుల్లో ఎంత లేదన్నా ఒక 15,000-20,000 ఈజీగా సంపాదించుకొని 4 అమీర్పేట డ్రెస్సులు 4 చందన బ్రదర్ డ్రెస్సులు కొనుక్కొని బర్గర్లు తినుకుంటూ లేకపోతే అక్కడ తినుకుంటూ ఇక్కడ తినుకుంటూ జల్సాగా తిరిగేదండి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి తన ఎయిమ్స్ అంబిషన్స్ అన్ని పక్కన పెట్టి సువార్త ప్రకటించడం అన్నది ఊపిరిలాగా తీసుకుని దానివల్ల తను సెక్యులర్గా చేయాల్సిన జాబ్స్ పక్కన పెట్టి ఆర్గనైజేషన్స్లో 2,000కి 3,000కి జాబ్ చేయడం మొదలుపెట్టిందండి. అదే టైంలోనే దేవుడు నాతో వివాహం చేశాడు. ప్రభు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మేమిద్దరము ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నామండి. నాకున్న సువార్త ప్రకటించడం నాకు రాదండి. అస్సలు నేను ఎవరికి చెప్పను సువార్త, పొరపాటును కూడా చెప్పనండి. అసలు మీ పక్కన చూడండి, అసలు సువార్త చెప్పకపోతే పాస్టర్ ఎట్లా అనండి. నేను పొరపాటును కూడా ఎవరికి సువార్త చెప్పనండి. కావాలంటే రాజకీయ నాయకులతో రాజకీయాల మాటలు మాట్లాడతాను, సినిమా వాళ్ళతో సినిమా మాటలు మాట్లాడతాను, ఇంజనీర్స్తో ఇంజనీర్ మాటలు మాట్లాడతాను, కానీ సువార్త మాత్రం పొరపాటును కూడా చెప్పను. కానీ నాలో బలవంతుడైన సువార్థికుడు ఉన్నాడు. ఆయన నా మైండ్కు, నా ఆలోచనలకు మాటలు అందిస్తాడు. ఈ వ్యక్తితో ఈ మాటలు చెప్పు. లిటరల్గా ఈరోజు వరకు కూడా నేను ఎవరికి సువార్త చెప్పలేదాడు. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇదిగో ఈ వ్యక్తితో ఈ మాట చెప్తే నువ్వు చెప్పే సువార్త నమ్ముతాడు, చెప్పు అంటే వెంటనే ఆ వ్యక్తి పక్కన కూర్చొని మాట్లాడి ఆ వ్యక్తి ఏ మాట చెప్తే మనుషులు దొరుకుతారో, ఏ మాటలు చెప్తే నెక్స్ట్ నేను జీసస్ గురించి చెప్పగలనో అటువంటి రెవల్యూషన్స్ పరిశుద్ధాత్మ నాకు ఇస్తాడండి. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ సంవత్సరము నువ్వు వలలు పిగిలిపోయేంత చేపలు పేతురుకు దొరికినట్లుగా దేవుడు నీకు దొరికించబోతున్నాడు. మునుపెన్నడూ చెయ్యనంత సువార్త పని, దేవుని రాజ్య విస్తరణ పని సంఘము ద్వారా, నాట్ ఓన్లీ దిస్ చర్చ్, ఈ చర్చ్ ద్వారానే కాదు, సార్వత్రిక సంఘము ద్వారా ఎన్నడూ తాకనటువంటి ప్రాంతాలను పరిశుద్ధాత్ముడు సంఘంలోని రక్షణ పొందిన విశ్వాసుల ద్వారా చేయబోతున్నాడు. అనండి, పరిశుద్ధాత్ముడు నన్ను వాడుకో, నేను సిద్ధంగా ఉన్నాను. యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకో పరిశుద్ధాత్ముడా. ఈ శరీరం నీది, వాడుకో. ఈ రక్తం నీది, వాడుకో పరిశుద్ధాత్ముడా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఎక్కడ ఏం చేయమంటే అది చేస్తాను. నన్ను వాడుకో, నీ సీజన్లో నన్ను వాడుకో. ఈరోజు అనడం కాదండి, ఎవ్రీడే ఇంతే ఆవేశం ఉండాలి, ఇంతే తీవ్రత ఉండాలి. పరిశుద్ధాత్మని ఆ తీవ్రత కోరుకోవాలి. కొంచెం కూడా ఆ డిజైర్ తగ్గకూడదు. అప్పుడు నీ ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుతావు నువ్వు. అక్కడ సువార్త ప్రకటించబడాలంటే బాగా గమనించండి, దేవుని రాజ్యంలో జరిగే అద్భుతాలు అనేవి మ్యాజిక్స్ కాదండి కదా. మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఇట్లా 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 అని పావురం తీసుకొస్తారండి, మళ్ళీ దాని మీద ఖర్చుపోయిపోతుంది. దేవుని రాజ్యంలో జరిగే అద్భుతాలు, సూచక్రియలు ఇలాంటి మెజిషియన్ చేసేటువంటివి కాదు. ఎక్కడైనా ఒక అద్భుతం జరిగిందంటే అక్కడ విస్తారమైన ఆత్మల పంటను కోయడం అనే దాని కొరకు జరుగుతాయి. మనము భ్రమలో ఉండొద్దు. ఒక వ్యక్తికి ఎందుకు అద్భుతం జరగలేదో నువ్వు కన్ఫ్యూజన్లో ఉండొద్దు. ఒక వ్యక్తికి నువ్వు ప్రేయర్ చేస్తే అక్కడ మిరకల్ జరిగింది, ఆ వ్యక్తిని మాత్రం వదిలిపెట్టొద్దు. ఆ వ్యక్తి ద్వారా దేవుని రాజ్యము విస్తారంగా ఎంతగానో కట్టబడబోతుంది. హల్లెలూయా. నువ్వు పెద్ద విశ్వాసివి కాకపోవచ్చు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు రవ్వంతనే తెలిసిండొచ్చు,
కానీ నీకు యేసుప్రభు తెలుసా తెలీదా? యేసుప్రభు నీకు తెలుసా తెలీదా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని తెలుసా తెలీదా? ఆయన నిన్ను పాప శాపం నుంచి విమోచించాడు తెలుసా తెలీదా? ఆయన మరణించాడు కానీ తిరిగి లేచి ఉన్నాడు నీకు తెలుసా తెలీదా? ఆయన సజీవుడుగా ఉన్నాడు నీకు తెలుసా తెలీదా? ఆయన నీతో ఉన్నాడు నీకు తెలుసా తెలీదా? ఇంత చాలు సువార్త ప్రకటించడానికి. నాకు ఆదికాండంలో క్వశ్చన్ వేస్తే నేను ఎట్లా చెప్తాను? ఎవరు ఆదికాండంలో క్వశ్చన్ వేస్తే చెప్పొద్దు. ప్రకటన గ్రంథంలో 1000 ఏళ్ల పాలన అంటే ఎవరైనా క్వశ్చన్ అడిగితే నాకు చెప్పడానికి లేదు, చెప్పొద్దు. ఎదుటి వ్యక్తికి స్వస్థత కావాలా, ఎదుటి వ్యక్తికి రక్షణ కావాలా, లేకపోతే ప్రకటన గ్రంథంలో మర్మాలు కావాలా? రక్షణ గొప్పదా, ప్రకటన గ్రంథంలో మర్మం గొప్పదా? అదే రక్షణ నువ్వు పొందుకున్నావు, అదే రక్షణ గురించి నువ్వు మాట్లాడు. అంతకుమించి క్వశ్చన్లు వేస్తే, అడ్డదిడ్డమైన క్వశ్చన్లు వేస్తే తెలియదని చెప్పు. అసలు నువ్వు క్రైస్తవుని కాదు అంటే వాళ్ళంటే మనం కాకుండా పోతామా? వాదన పెట్టుకోవద్దు. నువ్వు రక్షింపబడ్డావు, రక్షణ గురించి చెప్పు. నువ్వు విమోచింపబడ్డావు, విమోచన గురించి చెప్పు. నువ్వు దేవుని రాజ్య వారసుని అయ్యావు, దేవుని రాజ్య వారసత్వం గురించి చెప్పు. అంతగా కానీ అపోస్తల కార్యం ఉందా, మత్తయి సువార్త ఉందా అని మాత్రం అడిగితే మాత్రం నోరు తెరవకండి. నాకు తెలియదండి, అంత జ్ఞానం నాకు లేదు, నిశాని నేను అని చెప్పండి. కానీ నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా నీ రక్షణ అనుభవం గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. లేకపోతే నువ్వు పొందుకున్న రక్షణనే నువ్వు మర్చిపోతావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి? మీ ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలి, గర్భఫలం లేని వారికి గర్భఫలం రావాలి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళి. ఇవన్నీ జరగవు అని నేను చెప్పట్లేదు. ఇది జరుగుతాయి, సూపర్ న్యాచురల్గా జరుగుతాయి, అద్భుతంగా జరుగుతాయి, న్యాచురల్గా జరుగుతాయి. కానీ వీటి గురించి ప్రభు చూసుకుంటాడు. కానీ నువ్వు చూసుకోవాల్సినటువంటి ప్రభువు విషయాలను నువ్వు బైబిల్లో నుంచి తీసుకోవాలి. నువ్వు బైబిల్లో నుంచి తీసుకోవాలి. ఏది నీకు ఎంత మాత్రం హాని చెయ్యదు, హాని కలుగుతుందేమో, ఏమైనా నష్టం వస్తుందేమో, ఏమైనా జరుగుతుందేమో, ఏమి ఎంత మాత్రం నాకు హాని చేయదు, అంతే. ఏది ఎంత మాత్రం హాని చేయదు, ఏది ఎంత మాత్రం నాకు హాని చేయదు, ఏది ఎంత మాత్రం నాకు హాని చేయదు. హల్లెలూయా. దెబ్బ తగిలితే ఏం పూస్తారు? నీ ప్రతి దెబ్బకు వాక్యమే ఆయింట్మెంట్ అండి. నీ ప్రతి భయానికి వాక్యం ఆయింట్మెంట్. హల్లెలూయా. నువ్వు చేయాల్సినది, నువ్వు చేయలేని దాన్ని, నువ్వు ఓడిపోయినది, నువ్వు గెలిచినది, ప్రతిదానికి ఏంటి ఏంటి పరిష్కారము, ఏంటి సొల్యూషన్ అంటే వాక్యమేనండి. వాక్యమే. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి. ఏం చేస్తాడు? తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడు? ఆ అమ్మాయి తండ్రి రోజు తీసుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర కూర్చోబెట్టిపోతాడు. నాయన నువ్వు మాట్లాడు మా పాపతో, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు అని చెప్తారండి. ఏం చేస్తారు? ఎలాగనైనా తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పడానికి చాలా తీవ్రంగా ఈమెయిల్, జీమెయిల్, యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్, ఆగిపోయిన మెయిల్ ఐడీలు, అన్నీ ఎన్నో రకాలుగా మొత్తానికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ప్రయాసపడి పడి 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 చెప్తారు. ఆ అమ్మాయి జీమెయిల్ చెప్పి, ఈమెయిల్ చెప్పి, అన్ని మెయిల్ చెప్తే లాస్ట్కి ఆ అమ్మాయి చదువే రాదండి. ఏపీపీ ఎల్ఈ యాపిల్ కూడా తెలియదు, కూడా తెలియదు. ఈయన జీమెయిల్లో చెప్పాడు, ఈమెయిల్లో చెప్పాడు, అన్ని మెయిల్లలో పెట్టాడండి. ఎలా ఉంటుందంటే మన క్రైస్తవ జీవితము, యేసు ప్రభు మనకు విస్తారమైన కోపం చూపించాడా, విస్తారమైన శ్రమను చూపించాడా, విస్తారమైన ప్రేమను చూపించాడా? మరి మీ పక్కన అడగండి, ఏబిసిడీలు రావా? తెలియట్లేదా? రావా? తెలుగు రాదా? దేవుడు నీకు ప్రేమామయుడుగా అర్థం కాకుండా 24 గంటలు నిన్ను కొట్టేవాడు, నిన్ను చంపేవాడు, నిన్ను దూషించేవాడు, నిన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేవాడు, నిన్ను సాతానికి అప్పగించేవాడు అని నీకు అర్థమవుతే మరి నీకు చదవచ్చనే, చదువు రాదనే? మీ పక్క వాళ్ళు చెప్పండి, చదువు రాకపోతే నువ్వు చదవలేదు, నీకేం అర్థం అవ్వలేదు, ఓకే. కానీ సగం అర్థం కావడం ఏంటి?
సగం సగం ఎలా అర్థమవుతుంది దేవుని గురించి? దేవుడు నిజంగా రోషం కలిగిన దేవుడే, దేవుడు శిక్షించే దేవుడే, దేవుడు రక్షించే దేవుడే, దేవుడు అగ్నిగుండంలో వేసేవాడే, దేవుడు అగ్ని గంధకాలను కుమ్మరించి నాశనం చేసిన వాడే, సౌలు యుద్ధకు దురాత్మను పంపిన వాడే. కానీ ఆయన ప్రేమామయుడైనాడని మొట్టమొదటి నీకు అర్థం అవ్వాలి. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడని నీకు అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం కాలేదంటే నువ్వు అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వలేదు, ఆయన నీకు అర్థం అవ్వలేదు. ఎంతసేపు ఉన్నా నీ పోరాటమే దేవుని దగ్గరికి తీసుకెళ్ళావు, నీ డిజైర్నే దేవుని దగ్గర తీసుకెళ్ళావు, నీకున్న సమస్యనే దేవుని దగ్గర తీసుకెళ్ళడం నేర్చుకున్నావు. కానీ దేవునికి కూడా సమస్య ఉందండి. ఏంటో సమస్య తెలుసా? ఆయన నీకు ప్రేమామయుడుగా అర్థం కాకుండా ఉండడం అనేది ఆయనకు సమస్య. నీకు అర్థం అవ్వాలి ఆయన ప్రేమామయుడని. ఆయన పరిశుద్ధుడు, శక్తివంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అని నీకు కనుక అర్థం కాకపోతే అది సమస్య ఆయనకి. నీకు అర్థమైతే సమస్య తీరిపోతుంది. అందుకని నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్లో దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన నీకు ఇప్పుడు తండ్రి గనక కుమారునిగా, వారసునిగా దాన్ని నువ్వు తీసుకోవడము నేర్చుకోవాలి. దాన్ని చూసేంత వరకు, అది నీ శరీరంలో చూసేంత వరకు, అది నీ హృదయంలో చూసేంత వరకు, అది నీ తలంపుల్లో చూసేంత వరకు, అది నీ ఆలోచనలో చూసేంత వరకు, అది నీ కుటుంబంలో చూసేంత వరకు నీలో కసి తగ్గకూడదు, రోషం తగ్గకూడదు, నీలో ఫెయిత్ అనేది తగ్గకూడదు. అది ఎప్పుడు తగ్గిపోవడానికి రెడీగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు నీలో ఉన్న ఆసక్తిని, దేవుని కొరకైన తపనను, దేవుని కొరకైన తీవ్రతను ఎప్పటికప్పుడు దహించి వేసేటట్లుగా, మింగేసేటట్లుగా ఉంటాయి. కానీ అడగాలి, పరిశుద్ధాత్ముడా నాలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు ఆశగున్న ప్రాణముగా నేను ఉండాలి. నీ ఆశ నాలో నింపు. నువ్వు ఎంత తీవ్రంగా ఉంటామో ఆయన ఇంటిని గురించిన ఆసక్తి ఆయనను భక్షిస్తుంది అని బైబిల్ చెప్తుంది. అంత తీవ్రత నాకు ఉండాలి. పైన వద్దు, తీవ్రంగా ఉండాలి. మంట నాలో అధికం చేయి, తీవ్రత నాలో అధికం చేయి పరిశుద్ధాత్ముడా. ఈ మధ్యలో చాలా చల్లారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మండించు పరిశుద్ధాత్ముడా. అడగాలి. ఇలా ఈ సంవత్సరంలో నీవు ఈ మొదటి ఆదివారం మొదలుకొని నీవు అనుదినము వాక్యము చదవడము ఎందుకు నీకు అవసరము, వాక్యం చదవకపోతే నీ అవసరతలే ఈ భూమి మీద నీకు శారీరకంగా కనపడే అవసరతలే నీ అవసరతలు. కానీ నువ్వు వాక్యం చదివితే దేవుడు నీ జీవితంలో ఏమి ఇచ్చాడో అది లేకపోతే అది నీ అవసరత అని ఈ వాక్యము నీకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొద్దిగా నాకొద్దు ప్రభా, వలలు పిగిలిపోయేంత సమృద్ధి నాకు కావాలి. కష్టపడిన దినములు పోయింది, కానీ ఐ డోంట్ వాంట్ లిటిల్ లార్డ్, ఐ వాంట్ అబండెన్స్. నేను తలగా ఉంచబడాలి నీ కొరకు నేను బహుగా ఫలించాలి. మీకు మహిమకరంగా నేను ఫలించాలి. నేనేం కలిగి ఉన్నా అది మీకు మహిమ రావాలి. నేను మాట్లాడే ప్రతి మాట మీ మాట అయి ఉండాలి. ప్రభుని అడగాలి. ఆ తీవ్రత రోజు పరిశుద్ధాత్మ నీలో తీవ్రంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూద్దాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే మీ పక్కన వాటిని నీకైతే స్పెషల్ కనెక్షన్ ఇవ్వబడింది, స్పెషల్ ఆఫర్ ఇవ్వబడింది. కోడ్, ఆ కోడ్ తీసుకుంటే 50% డిస్కౌంట్ వస్తుంది. అందరు ఇక్కడే ఉన్నారండి. ఏంటి 100 రూపాయలు పెట్టుకున్నావా? నాకు చెప్పొచ్చు కదా, నా దగ్గర ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ పెడితే 10 రూపీస్కే వస్తుంది. మీ పక్క వాళ్ళు చెప్పండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ 100 రూపాయలు పెట్టే కొంటారని మర్చిపోయి గుర్తు రాలేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, మనకైతే దేవుడు
తాను ప్రేమించి నీ కొరకు ఏం సిద్ధపరిచాడో, నీకు కనబడనివి, వినబడనివి, అర్థం కానివి మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. మనమైతే మనం చూడకూడదా, వినకూడదా, అర్థం చేసుకోకుండా ఉండాలా, అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుకొని పోవాలా, అర్థం కాని క్రైస్తవ జీవితం జీవిస్తూ పోవాలా? కాదు. నీ క్రైస్తవ జీవితంలో నీకు అనుగ్రహించబడిన, దేవుని చేత నీకు అనుగ్రహించబడిన అత్యద్భుతమైనటువంటి జీవితం ఏంటి అంటే, నువ్వైతే, మీ పక్కన చెప్పండి, నువ్వైతే, నేనైతే, మనమైతే, చెప్పండి, నువ్వైతే, నేనైతే, మనకైతే దేవుడు అన్నీ వినడానికి, అన్నీ చూడడానికి, అన్నీ మాట్లాడడానికి తన ఆత్మనిచ్చాడు. ఈ చూసేవి, ఈ వినేవి, ఈ మాట్లాడేవి, ఇవన్నీ దేవుని సంగతులు. దేవుడినికి ఏమైతే ఏర్పాటు చేశాడో, మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు అంటేనే ఇష్టం లేకపోతే దేవుని సంగతులు ఎందుకు మనకు? ఎంత డేంజర్ తెలుసా అండి. అపవాది నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక మనిషిని పెట్టి నీకు దేవుని మీద డిజైరే పోయేటట్టు చేస్తాడు. చర్చికి వచ్చే డిజైర్ తీసేస్తాడు, బైబిల్ చదివే డిజైర్ తీసేస్తాడు, ఆరాధించే డిజైర్ తీసేస్తాడు, ఏదో మిషన్ లాగా, ఒక విగ్రహంలాగా అయ్యేటట్టుగా చేస్తాడు. అటువంటి వ్యక్తికి దేవుడే అవసరం లేకపోతే దేవుడు చెప్పే ఆత్మ సంగతులు ఏందా అవసరమా? నీడ్ అనిపిస్తుందా? కానీ మనకైతే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి దేవుని సంగతులు ఆ క్రైస్తవుడు తెలుసుకోవాలని, పరలోకమందున దేవుడు ఏ సీజన్స్లో మూవ్ అవుతున్నాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఎప్పటికప్పుడు తన సంఘానికి తెలియాలని, తన సంతానానికి తెలియాలని దేవుడు తన ఆత్మను ఆ వ్యక్తిలో నివసింపజేస్తూ ఉన్నాడు. అందుకనే నీ డిజైర్ అనేది ఏ రోజు కూడా నువ్వు కోల్పోకూడదు. ప్రభు పట్ల నీకున్న ఆసక్తి ఏ రోజు కూడా తగ్గకూడదు. ఆసక్తి యందు మాంద్యత, ఆత్మయందు తీవ్రత తగ్గకుండా చూసుకోవాలి. బ్యాంకులో బ్యాలెన్స్ తగ్గినా పర్వాలేదండి, ఇంట్లో ఇంకొకటి తగ్గినా పర్వాలేదు, కానీ నీ హృదయంతరంగాల్లో, నీ ఆసక్తిలో ఒక చిన్న రవ్వంత మార్పు కూడా రాకూడదు. అది రోజుకు పెరిగేటట్లుగా అడగాలి, ఆసక్తి రగలాలి, ఆత్మయందు తీవ్రత అధికం అవ్వాలి. నీ ద్వారా దేవుడు మహోన్నతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు మామూలు మనుషులాగే ఈరోజు కూర్చో ఉండొచ్చండి. నాలాంటి వ్యక్తి చెప్తూ ఉంటే మీరు వింటూ ఉండొచ్చు, అనుకుంటుండొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, ప్రపంచం మీ స్వరాన్ని వినబోతుంది. వరల్డ్ విల్ లిసన్ గాడ్స్ వాయిస్ త్రూ యువర్ మౌత్. హల్లెలూయా. ప్రపంచం వింటదండి. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద మీరు నిలబడి సువార్తను ప్రకటిస్తారు, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తారు, హీలింగ్ మినిస్ట్రీ చేస్తారు, డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తారు, హోలీ గోస్ట్ అనాయింటింగ్ సర్వీసెస్ కండక్ట్ చేస్తారు. అప్పుడు మీ ఫోన్ నెంబర్ మారుస్తారండి. అప్పుడు మిమ్మల్ని ఏ ఫేస్బుక్లోనో ఎక్కడో చూసి అరే అబ్బా అని మీ ఫోన్ నెంబర్ పట్టుకొని, నేను గుర్తున్నానా మెహదీపట్నంలో జీసస్ క్రైస్ట్ గార్డెను, చెప్పండి, నాకు టైం లేదు మీతో మాట్లాడడానికి, ఏంటి బిజీ ఉన్నాను నేను చాలా. అది నాకు చాలా సంతోషమేనండి. మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు ప్రపంచాన్ని బ్లెస్ చేస్తున్నారు. ఎంతోమందికి బ్లెస్సింగ్గా ఉన్నారు. మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, డోంట్ కేర్ అన్నా నాకు పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకో తెలుసా అండి, మీకంటే దేవుడు నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మై రివార్డ్ విల్ కమ్ ఫ్రమ్ నాట్ ఎస్బీఐ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మై రివార్డ్ కమ్స్ ఫ్రమ్ మై లార్డ్. హల్లెలూయా. నా ప్రభు దగ్గర నుంచి నాకు రివార్డ్ వస్తుందండి. రివార్డ్ పాయింట్ వస్తాయి కదండి, మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే, డెబిట్ కార్డు వాడుతుంటే, మై రివార్డ్ విల్ కమ్ ఫ్రమ్ మై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ మొట్టమొదటి ఆరాధనలో, ఈ 2024లో ఈ సండే ఆరాధనలో ఒకటి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, డోంట్ లూజ్ యువర్ డిజైర్. అది ఏ రోజు తగ్గనియద్దు.
ఏ రోజు కోల్పోవద్దు. ఆయన నీతో మాట్లాడితే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన వాక్యం దగ్గరికి అనుదినం నువ్వు వెళ్తే, నువ్వు పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అందుకని ఎవరైనా ఈ సిచ్యువేషన్స్, నాకు పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్తూ ఉన్నప్పుడు నేను వినానండి. మీరు నాకు కాల్ చేయండి, కాల్ చేసి ఒక గంట సేపు మాట్లాడాలనుకోండి. మీరు కనుక సమస్య చెప్తున్నారు, అలా కాకుండా ప్రభు ప్రేమను గురించి చెప్తున్నారు అనుకోండి, మొత్తం అన్నీ నాకున్న పనులన్నీ పక్కన పెట్టి మీ ద్వారా దేవుని వాక్యం చెప్తుంటే నేను వింటాను, నాకు ఓపిక ఉంది. కానీ సమస్యల గురించి మీరు మాట్లాడుతుంటే ఆ సమస్యలకు పరిష్కారమైన వాడు నా కళ్ళ ముందరనే కనపడుతుంటాడు. కాబట్టి పరిష్కారము తెలిసిన చోట సమస్య వివరణ అవసరం లేదు. అందుకని చాలామందికి నా మీద కోపం కూడా అండి. కట్ అంతే, ఫోను హీల్ ఇన్ జీసస్ నేమ్, ఫోన్ కట్ అయిపోయిందండి. మళ్ళీ ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ఫోన్ కట్ అయింది. నేనే కట్ చేశానండి. ఎందుకంటే నీకు సమస్యలు ధ్యానించడం అలవాటైతే నువ్వు మాట్లాడడం అలవాటు అవుతుంది. కానీ సమస్యలు కూడా మనల్ని అలానే చేస్తాయి. ఒకప్పుడు నేను కూడా అలానే 24 గంటలు దైవజనుల తలదినేవాడినండి. నా 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 పరిస్థితికి దైవజనులు తట్టుకోలేకపోయారండి. మళ్ళీ అందరూ ఆయన అనాయింటెడే, కానీ నాకు వేరే అనాయింటింగ్ ఉండదండి సమస్యల గురించి చెప్పడం. నేను చెప్పే అనాయింటింగ్ సమస్యల గురించి దైవజనులు తట్టుకోలేకపోయారు. నేను కోసం లేస్తుంటే భయపడిపోయే వాళ్ళని, వద్దురా బాబు వీడు కనపడితే తప్పించుకొని పోవాలా, ప్రభా నువ్వు ఎవరి ముందరకైనా తీసుకెళ్ళి, ఈ వ్యక్తి ముందరకు మాత్రం తీసుకెళ్ళొద్దు, నాట్ రీచబుల్ అని పెట్టు నన్ను. నాకు కూడా తెలుసండి ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు, బతకాలా చచ్చిపోవాలా అన్న స్థితి అవన్నీ నాకు తెలుసండి, నాకు తెలుసు. దాని గుండా నేను వెళ్ళొచ్చాను. కానీ అవన్నీ ఒక రోజుకి వ్యర్థమని నాకు అర్థమైంది. ఆ కన్నీరు వ్యర్థమని నాకు అర్థమైంది. కానీ నా కొరకు నేను పుట్టకముందే పరిష్కారం ఇచ్చిన వాడు నన్ను ప్రేమించే ప్రేమికుడయ్యాడు, నాతో మాట్లాడే ప్రియుడయ్యాడు, నాతో కలిసి నడిచే స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని నన్ను అడుగుతూ ఉన్నాడు. లేదు ప్రభువా, నువ్వే నాకు ముఖ్యం, సమస్యదేముంది, పోతుంది అది. ఎలాగో నన్ను నడుస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ప్రభు ఊపిరి తీసుకొని వదులుతుంటాడు కదా, అలా వదులుతున్నప్పుడు అది పోతుందండి. ప్రభుతో పాటు కలిసి నడుస్తున్నటువంటి ఆ జీవితంలో ప్రతిదీ కూడా శూన్యమైపోతుందండి, ఉండకూడదంతా శూన్యమైపోతుంది. హల్లెలూయా. అందుకని ఏ సమస్యను సమస్యగా నేను తీసుకోను, ఏ ప్రాబ్లంను ప్రాబ్లంగా నేను తీసుకోనండి. అది ఎంత ఉప్పెన లాంటిది వచ్చి నా మీద పడినా, నా మీద పడలేదు, క్రీస్తు మీద పడిందని నేను సైలెంట్గా నా ఇంతకు నేను వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా అండి, ఆల్రెడీ సమస్యలు మోసి 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 మోయకూడదంతా మోసానండి. ఇప్పుడు కొత్తగా మోయడానికి ఏం లేదు. ఇప్పుడు ప్రభువును మోయడం తప్ప ఇంకొకరిని మోయాల్సినటువంటి పని క్రైస్తవులంగా మనకు లేనే లేదు. హల్లెలూయా. త్వరగా 10వ వచనం చూద్దాం. హోలీ గోస్ట్, థ్యాంక్ యూ. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు క్రైస్తవును అయిన తర్వాత దేవుని మర్మాలు తెలుసుకో. దేవుని మర్మాలు తెలుసుకో. దేవుని దగ్గర మర్మాలు ఉన్నాయి, దేవుని లోపల చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాటతో భూమి ఆకాశం సృష్టించాడు, అవునా కదా? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఖతం. ఆ రోజుల్లో దేవుడు మాట్లాడిన మాటలకు ఏమొచ్చింది? ఆ రోజులు ఆయన చేసిన సృష్టి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఆకాశం వైపు చూడండి. ఎవరు తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? ఎవరి సమక్షంలో తయారు చేశారు? చెప్పాలి. ఎవరు? ఫేస్బుక్లో నేను లైవ్లో చూశాను, నేను దేవుడు చేస్తున్నాను అనింది. మీ పక్కలు చెప్పండి, నీ వయసు ఎంత? దేవుడు ఏదైతే చేశాడో ఆయనలో విపరీతమైన మర్మాలు ఉన్నాయండి. 6 రోజుల్లో ఈ ప్రపంచమంతటిని సృష్టించేశాడు.
దేవుడు భూమి ఆకాశమును సృజించను. అందుకనే దేవుని వాక్యం చాలా సులభంగా దేవుని వైపు నుంచి చెప్తుంది. కానీ అదే దేవుని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ వల్ల అవ్వదు. నీ జ్ఞానము ఏ బోధకుడు బోధించినా వ్యర్థము. పరిశుద్ధాత్ముడు బోధిస్తేనే సంపూర్ణంగా నీకు అర్థమవుతుంది. ఒకనిలోని సంగతులు వాని ఆత్మకే కానీ మరెవరికి తెలియను. అలానే దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలియను. ఆత్మ ఈరోజు నీలో ఉన్నాడు. ఎందుకు? ఆ దేవుని మర్మాలన్నీ నీకు తెలిసిపోవాలి. అవన్నిటితో నీ శరీరము, నీ మనస్సు, నీ హృదయం అంతా నింపబడి నువ్వు మనుషుల ముందరికి వెళ్ళి నిలబడాలి. అదే సువార్త. నువ్వు ప్రకటించడం సువార్త కాదు, నువ్వు క్రీస్తుగా ఉండడము అన్నది సువార్త. క్రీస్తును ప్రకటించడము అన్నది మాత్రమే సువార్త కాదు. నీవు ఆయనలోనికి బాప్తిసం పొంది ఆయనను ధరించుకోవడం అనేది సువార్త. మీ పక్క వాళ్ళు చెప్పండి, యు ఆర్ ద గాస్పల్. నువ్వే సువార్త, నువ్వే వార్త. ఇంకా నీ గురించి ఏ వార్త లేదా? ఓన్లీ దుర్వార్తనా? హల్లెలూయా. గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. ఇక్కడ నేను నిలబడానంటే దేవుని కృపను. మీ తలలో ఉన్న ఒక వెంట్రుకకు కూడా నేను సమానం కాను. దేవుడు మిమ్మల్ని అంత గొప్పగా హెచ్చించి ఉన్నాడు. కానీ మీకంటే నేను గొప్పనే. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈ ప్రివిలేజ్ అండి, అంతే. దేవుని కృప. ఇక్కడ నేను నిలబడ్డం అనేది దేవుని కృప. కానీ ఒకటి ఏంటంటే, హోలీ స్పిరిట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నువ్వు డిస్కరేజ్మెంట్లో ఉండొద్దు. ఎందుకు? ఏంటి ఎంకరేజ్మెంటో తెలుసా? దేవునిలో మర్మాలే లేకుండా చేసేటువంటి ఎంటర్టైన్మెంట్ అండి. మీ పక్క వాళ్ళు చూడండి, అసలు దేవునిలో చెప్పండి, మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవునిలో ఏమీ ఉండకూడదు. ఇంకా అన్నీ నీకు తెలిసిపోవాలి. దేవుడు అడుగుతాడు, నీకు తెలుసా నాకు ఇక్కడ ఒకటి ఉంది, నీకు తెలుసా అంటే, హోలీ స్పిరిట్ నాకు 1 year బ్యాకే చెప్పాడు నీకు ఇక్కడ ఏముందో అని. అంటే అబ్బా ఇది కూడా తెలిసిపోయిందా నీకు అని. దేవుడు అంటే ఇటువంటిది క్రైస్తవ జీవితం కాదండి. ఇటువంటిది కాదు క్రైస్తవ జీవితం. ఏంటంటే నువ్వు నిత్యము మోకాళ్ళ మీద పడాలి, నీ మోకాళ్ళు చిప్పలు అరిగిపోవాలి, సాగిలు పడాలి, నీ తల భూమికి తగిలి ఇక్కడ నుదుడు కట్ట ఇదంతా నల్లగా అవ్వాలి. ఇటువంటివి అయితేనే నీకు భక్తి. కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ దేవుని సంగతులు చెప్తూ 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 నువ్వు అడుగుతావు, తండ్రి ఇంకా ఏమైనా ఉన్నాయా? నాకు తెలియని నీలో ఉన్న విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? త్వరగా చెప్పు ప్రభువా, త్వరగా ప్లీజ్. నీ విషయాలతో నేను బిజీ అవ్వాలి, నీ ఆలోచనలతో నేను బిజీ అవ్వాలి. ఇది ప్రేయర్ రిక్వెస్ట్ తెలుసా మీకు? ఇలా నేను ఉండాలి ప్రభా. ఇది నువ్వు అడగాల్సినది. ఇంతవరకు నువ్వు అలా అడగకపోతే ఈ 2024 ఈ క్షణం మొదలుకొని అడగడం ప్రారంభించు. నీకు రివీల్ చేయడానికి దేవుడు నీలో ఒక బోధకుడిని పెట్టాడు. ఆ బోధకుడు దేవుడు అన్న సబ్జెక్ట్ మొత్తం నీకు తెలియజేసి, సబ్జెక్ట్ తెలియజేయడం కాదు, అసలు నిన్నే దేవునిగా మార్చేసే బోధ ఆయన చేయడానికి ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీకు ఇవ్వాలనే తీవ్రత, తపన ఎంత కలిగి ఉంటే తన ఆత్మను ఈరోజు నీలో నివసింపజేస్తాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన దేవుని సంగతులు, ఆయన రాజ్య సంగతులు, ఆయన ప్రేమ సంగతులు ఆయన నీకు సంపూర్ణంగా తెలియజేయడానికి, ఆయన పరిపూర్ణతలో నువ్వు సంపూర్ణుని అవ్వాలని ఆయన ఎంత తీవ్రంగా ఉన్నాడు. మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను, బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము, బలవంతుడా నీ సన్నిధినే
సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము యేసయ్యా 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 యేసయ్యా. 1000 మంది నా ప్రక్క పడిపోయినా 10,000 నా ప్రక్క కూలినను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించిన నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 యేసయ్యా. మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను. ఈ మధ్యాహ్న కలశంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ అవసరతలు ఆయన అవసరతలుగా తీసుకొని నీ కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి ఉన్నాడు. నిజంగా ఈ భూమి మీద నీ అవసరతలు ఏంటో నీకు తెలీదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మయే మన పక్షముగా లెక్కింపలేని మూలుకలతో విజ్ఞాపన చేయుచున్నాడని. ఆయనకు తెలిసినది నీ జీవితంలో నీకు తెలీదు. అందుకనే నీకు పరిశుద్ధాత్ముడు బోధకుడుగా ఉన్నాడు. వాక్యం అన్నది నీకు అనుగ్రహించబడింది. ఆ బోధకుడు నీకు వాక్యములో నుంచి నీ అవసరతలేంటో నీకు చూపిస్తూ ఉన్నాడు. నీకు కావాల్సింది నీకు చూపిస్తున్నాడు. ఆశగున్న ప్రాణముగా నన్ను మార్చుమయ్యా, నీ కొరకే దాహము కొన్న వ్యక్తిగా నన్ను మార్చుమయ్యా. ఆయన కొరకైన దాహం, ఆయన కొరకైన తపన, ఆయన కొరకైన తీవ్రత, ఆయన స్వరాన్ని విని ఆయనలో ఉన్న సంగతులు తెలుసుకుని వాటిని భూమి మీద నెరవేర్చే క్రైస్తవ జీవితము పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో అధికముగా చేయడానికి ఈరోజు మాట్లాడి ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి ఆశ తపన నాకు కావాలని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉన్నావా? ఆయనకి ఎంత తీవ్రత నీ పట్ల ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత తపన ఉందో, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో అందే విధంగా నువ్వు ఉండాలనే తపన, ఆశ నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే అడుగు, నాకు కావాలా ప్రభువా. నా ఫోకస్ అంతా కూడా డిఫరెంట్గా ఉండింది, కానీ 2024లో నా ఫోకస్ అంతా నువ్వే. మీ హృదయం సంగతులే. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును యేసయ్యా. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును యేసయ్యా. యేసయ్యా నేను నీ సొత్తునయ్యా, యేసయ్యా నేను నీ సొత్తునయ్యా. ఎంతమంది అయితే
ఆయన కలిగి ఉన్న ఆశ, తపన, తీవ్రతలో ఆయన వాక్యం ద్వారా నీకు తెలియజేసిన, నీకు ఇచ్చిన స్థితిలోకి నువ్వు రావాలనే అనేదే నీ అవసరతగా ఈరోజు మొదలుకొని నువ్వు నమ్మి స్వతంత్రించుకొని ఆ ప్రకారం ముందుకెళ్ళాలని నిర్ణయం నువ్వు కలిగి ఉంటే దయచేసి నిలబడు. ఆయన నీకు చూపించే అవసరతను నీ అవసరతగా తీసుకోవడం అనేది నువ్వు నేర్చుకునే వ్యక్తిగా ఉంటే నిలబడు. ప్రభు నీతో మాట్లాడినట్టుగా, ప్రభు నిన్ను అడిగినట్లుగా, ప్రభు నిన్ను ప్రశ్నించినట్లుగా, ప్రభు నిన్ను ప్రోత్సహించినట్లుగా నీకు అర్థమైతే నిలబడు. ఆయన చూసి నిన్ను ఇంకా ఆయన ఆక్యుపై చేసుకొని, పొసెస్ చేసుకొని ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికే నా సమస్తము. యేసు స్వామి నీకు నేను నా సమస్త అర్పింతును. యేసు స్వామి, యేసు స్వామి నీకే నీకు నేను నా సమస్తమిత్తును. నా సమస్తమును పాడదాం. నా సమస్తము వయారు వైల్ మే హాల్ బహాది కే నమా. సమస్తము ఓహో వండర్ఫుల్ వండర్ఫుల్. నా సురక్షకానికే తును నా సమస్తము. ఎంతమంది అయితే మీరు మాట్లాడి ఉన్నారని, మీరు స్పందించి ఉన్నారని, మీరు తాకి ఉన్నారని, మీరు ప్రోత్సహించారని, హెచ్చరించారని, అడిగారని నిలబడి వారి యొక్క స్పందనను, వారి యొక్క నిర్ణయాన్ని, వారి యొక్క ఆసక్తిని మీ కొరకు ప్రకటించారో మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. నాలో మేము ఒకరినొకరం చూసుకునే అవసరం లేదు, కానీ నీవు చూస్తున్నావు నాయన. నీ కొరకు నిలబడిన వారిని నువ్వు చూస్తున్నావు. మీ ఆత్మ ద్వారా ఇప్పుడే బలపరచండి, స్థిరపరచండి, ఉజ్జీవింపచేయండి. ఈ సంవత్సరం అంతటిలో విస్తారమైనటువంటి కుటుంబాలను మీలోకి వచ్చి విశ్వాసం నుంచి తప్పిపోయిన వారిని తిరిగి విశ్వాసంలో నిలబెట్టుటకు, మీరంటే తెలియని వారిని మిమ్మల్ని ప్రకటించి రక్షణలోకి నడిపించడానికి, విస్తారం వలలు పిగిలిపోయేంతగా సమృద్ధైన ఆత్మలను, సమృద్ధైన డబ్బును, సమృద్ధైన ఆరోగ్యం, సమృద్ధైన సంతోష సమాధానాలను నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమృద్ధైన ఆశ, తపన, తీవ్రత, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తండ్రి మా హృదయాలు నిత్యము మీ కొరకు మండాలి, తప్పించాలి నాయన. మిమ్మల్ని వినాలి, మీరు చూపించే చూడాలి, గ్రహించాలి, మీ కొరకు మండాలి నాయన. మీ ఆత్మ ఉజ్జీవం రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలు పరిశుద్ధాత్మ మహిమ అభిషేక ప్రభావం యొక్క బాప్తిస అనుభవంలోకి మండుదురుగాక. సంఘంలోని కుటుంబాలు, ఇక్కడున్న వారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ మహిమ ప్రభావ సన్నిధితో కనుబడదురుగాక. ఇప్పుడే శకలాంతరాబా శబాబాబా. దినదినము రోషం అధికమవునుగాక, దినదినము ఆసక్తి అధికమవునుగాక, ఆత్మయందు తీవ్రత అధికమవునుగాక. వాక్యం చదువుతూ వాక్యంలో ఏదైతే ఆ వాక్యము లేనిది చూపిస్తుందో అది కావాలని కోరుకుని నింపబడి అందులో అభివృద్ధి చెందడానికి
మీ ఆత్మాభిషేకంతో కమ్ముకోనైనా విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ మీరు మీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించమని ఇక్కడున్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ తర్వాత యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఈ మాటలు వింటున్నప్పుడు మీ ఆత్మాభిషేకం కమ్ముకొని మీ మహిమ కార్యం జరిగించమని ఎవరి శరీరంలో, ఎవరి హృదయంలో, ఎవరి ఆర్థిక పరిస్థితుల్లో, ఎవరి కుటుంబంలో, రిలేషన్షిప్లో ఎటువంటి అపవాది సంబంధమైన క్రియలు పనిచేస్తున్నాయో, వ్యాధి రూపంలో, రోగం రూపంలో, నష్టం రూపంలో, అప్పు రూపంలో, దిగులు, చింత, బాధ, వేదన రూపంలో, మానసికమైన వ్యాధులు, శరీర సంబంధమైన వ్యాధులు, ఆత్మ సంబంధమైన బంధకాలు ఏవి ఎలా పనిచేస్తున్నా అవన్నీ ఇప్పుడే పెరికి వేయబడి పాతాళానికి తొక్కి వేయబడునుగాక వేర్లతో సహా. పరిశుద్ధాత్మను అభిషేకం మహిమ కమ్ముకొనుగాక. గట్టిగా చప్పులు కొట్టి పరిశుద్ధాత్మని మహిమ చెల్లిద్దాం. హోలీ గోస్ట్ యు పొసెస్ హోలీ గోస్ట్. మీరు మీ సంఘాన్ని, మీరు మీ సొత్తు అయినటువంటి ప్రజలను, మీరు మీ నివాస స్థానాలను మీ సన్నిధితో ఇప్పుడే నింపమని అడుగుతున్నాను. నింపండి పరిశుద్ధాత్ముడా, నింపండి పరిశుద్ధాత్ముడా. మరబా కథల రబ శబ ఖబ బాబా. మీ జీవపు శక్తి, మీ జీవ ప్రభావము, మీ స్వస్థత నదులు హృదయాలను స్వస్థపరచునుగాక, శరీర అవయవాలను, కణాలను స్వస్థపరచునుగాక. Be healed right now in Jesus' name. Be healed right now in Jesus' name. Be healed right now in Jesus' name. Blood of Jesus, blood of Jesus, blood of Jesus, blood of Jesus, blood of Jesus. I cancel all the schemes and plans of the devil in Jesus' name. Only schemes and plans of the Holy Ghost established in each and everyone's life, Master. Ral kaba taraba shaba ba 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 ba. Ora la la makaraba shaba ba 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 sada da ra ba 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 ta da ra la rabo. నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడదాం. హెల్త్ దే కేన మాందబో షోదతో కేన మాందల రెబసే ఖదరే ఖరదలో. సమృద్ధి సమృద్ధి సమృద్ధి, బహుగా ఫలించే స్థితి, ఘనపరచబడే స్థితి, ప్రభును మహిమపరిచే స్థితి, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఉండే స్థితి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే స్థితి, బంధకాలు ఉన్న వారిని విడిపించే స్థితి పరిశుద్ధాత్మ అభిషేకంతో కమ్ముకొనుగాక. నిర్జీవంలో జీవంను పలికే స్థితి, చీకట్లో వెలుగును ప్రకటించే స్థితి, సువార్తను ప్రకటించే అభిషేకపు స్థితి అధికమవునుగాక. ఈ సంవత్సరంలో నాయన వందల్లో వేలల్లో కుటుంబాలను మీ కొరకు సంపాదించాలి నాయన. మీ రాజ్య వారసులుగా చేయునట్లుగా సంఘమంతా కలిసి మేము ప్రార్థిస్తున్నాం, ఏకీభవిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మాలో నుంచి ప్రవహించుమని పేతురు ప్రకటించినప్పుడు 3,000 మంది, 5,000 మంది, ప్రభా వేల మందిని ఒక్క ప్రసంగాలతో తాకావు ప్రభా. చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చారు నాయన. సంఘంలో ప్రతి వ్యక్తి కూడా వేల మందికి, లక్షల మందికి సువార్త ప్రకటించే వారిగా ఆ సువార్తీకరణ అభిషేకం కమ్ముకొనుగాక. థ్యాంక్ యూ జీసస్. శక్తితో సువార్తను ప్రకటించేవారిగా, అంత మాత్రమే కాదు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడతాన్నావు ప్రభా. ఏ చిన్న చిన్న పోస్టు కాదు ప్రభా, ఉన్నతమైన పొజిషన్స్లో కూర్చుండబెట్టబడదురు గాక. శ్రేష్టమైనవి, ఘనమైనవి స్వాధీనపరచబడును గాక ప్రభా. మీకు మహిమకరంగా ఫలించదురు గాక. రాజుల హృదయాలు, అధికారుల హృదయాలు తెరవబడును గాక. ఏవైతే వేరుగా రూపింపబడి వర్ధిల్లడానికి ఉన్నాయో అవన్నీ వర్ధిల్లకుండా నాశనం అయిపోయేటట్టుగా చేసినందుకు కోట్లాది వందనాలు, స్తోత్రం. వర్ధిల్లడం, మేము వర్ధిల్లే వారము, మేము బహుగా ఫలించడి వారము, మా ప్రభువు మహిమ కొరకు ప్రతి ఒక్కరిని దీవిస్తూ క్షేమము, సమాధానం, ఆనందం, సంతోషం, ఆరోగ్యంతో నింపుమని వివాహ విషయాల్లో, గర్భఫల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, బిజినెస్ల్లో, రిలేషన్షిప్స్లో ప్రభా, సొంత గృహాల విషయంలో, సొంత వాహనాల విషయంలో, బహు ధనవంతులయ్యే విషయంలో, అప్పనే కాడి విరగొట్టబడి సమృద్ధిలోకి వచ్చే విషయంలో మీ మహిమాభిషేకపు కార్యాలు జరిగించండి.
ఈ క్షణమందే పరిష్కార సంబంధమైనవి కమ్ముకొనును గాక. ఎక్కడ వేస్ట్ అవుతుందో, ఎక్కడ అజ్ఞానముగా నష్టపోతున్నామో యేసు నామములో మిరకలు జరుగును గాక. అపవాది రాజ్యానికి సంబంధించి ఏ డోర్స్ ఓపెన్ చేసి పెట్టినా అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ అయిపోవును గాక. పరిశుద్ధాత్మని కొరకు సంపూర్ణంగా తెరవబడి ఉందరు గాక. ఈ మొదటి ఆరాధనలో ప్రతి ఒక్కరిని చేయెత్తి దీవిస్తూ, ఇక్కడున్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా.